ఇది బంపర్ జోన్ అన్నప్పుడు మాకు రోడ్లు ఎందుకు వేసిండ్రు, కరెంటు ఈ మీటర్లు ఎందుకు ఇచ్చిండ్రు, కరెంటు బిల్లు ఎందుకు కట్టించుకున్నారు, నల్ల బిల్లు ఎందుకు కట్టించుకున్నారు, నో ఇవి ట్యాక్సీలు ఎందుకు చేసిండు, ఆ? మళ్ళీ రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసిండు, ఇవి పోతావన్న దాంట్లోకి ఇవన్నీ చెయ్యకూడదు కదా సార్. మరి పోతాయని అంటే మేము ఇండ్లు కట్టుకునే వాళ్ళం కాదు, అప్పు సప్పు చేసి గుడిసెలలోనే ఉంటుంటిమి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకొని మీరు? మేము 40 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఇల్లు ఉండి కట్టుకున్నా? ఇల్లు కట్టుకొని. కొన్ని రోజులు గుడిసెలు వేసుకొని ఉన్నాం, తర్వాత ఇల్లు కట్టుకున్నాం, అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకున్నాం. మీరు మొదట్లో వచ్చినప్పుడు గుడిసెలు వేసుకున్నారు కదా, దానికి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? అప్పుడు రిజిస్ట్రేషన్ కాలే, నిన్న మొన్న 2 నెలల కిందట రిజిస్ట్రేషన్ చేపించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీ భూములకు రిజిస్ట్రేషన్ అనే వాళ్ళే పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఉన్నారని ఇల్లు కట్టుకున్నారు కదా, మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి కూల్చేస్తా అంటుండే ఎట్లా? కూలగొట్టొద్దు, మా ఇండ్లు మాకే కావాలి అంటున్నాం మేము. మరి ఇప్పుడు ఎవరు తప్ప అంటారు ఇది? వాళ్ళది గవర్నమెంట్దే తప్పు, రేవంత్ రెడ్డిదే తప్పు, రేవంత్ రెడ్డిదే తప్పు ఇదంతా చేసేది. ఇవి పోయేటివి రిజిస్ట్రేషన్లు చెయ్యొద్దు, మరి ట్యాక్సీలు కట్టించుకోవద్దు, నల్ల బిల్లులు వేయొద్దు, కరెంటు బిల్లు ఎందుకు ఫ్రీగా ఇచ్చిండు మాకు, మేము అవన్నీ అడగలేదు కదా. ఆయన ఏది ఇయ్యకపోయినా పర్వాలేదు, మా ఇండ్లు మాకుంటే చాలు. మేము అడిగేది ఇదే, ఆయన మాకు ఏమి సాయం చేయాల్సిన అవసరం లేదు, మా ఇల్లు మాకే కావాలి. ఆయనకి ఏమి అడుగుతలేం కదా, మా ఇల్లు మాకు కావాలి, అదే మాకు అవసరం ఉంది. మేము 40 ఏళ్ళ సంది ఉందామండి ఇక్కడ. మూసిని మంచిగా క్లీన్ చేస్తా అంటుంది కదా. ఏమొద్దు మాకు, మా దగ్గరికి అంత వచ్చినాడే 2000 అప్పుడే మాకు రాలేవు, ఇప్పుడు ఏడొస్తాయి మాకు. ఇక్కడ క్లీన్ చేయొద్దు, మా ఇండ్లు మాకు కావాలి. అయినా బస్సులు ఫ్రీ వద్దు, అయినది ఏదొద్దు మాకు. మేము కష్టం చేసుకొని మేము బతుకుతాం అంతే. మేము అడిగినామా? రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే మూసిని క్లీన్ చేసి మీకు మంచి మంచి ప్లేస్ లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటున్నా. మా ఇల్లు అసలే వద్దు సార్ మాకు, మా ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దా? వద్దు మాకు, మా ఇండ్లు మాకే కావాలి. మేము ఒక్కరమా 10-15 మంది ఉంటాం ఒక్క ఇంట్లో. నాకు 3 కొడుకులు, కోడన్లు, పిల్లలు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరికి సరిపోతుంది చెప్పండి? సరే, మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఇన్ని హామీలు ఇచ్చిన అన్ని ప్రజాపాలన అంటున్నావు, ప్రజలకే మంచి చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హైడ్రా పేరుతో ఉన్నిల్లు కూల్చేస్తుండు కదా, ఎట్లా చెప్తావు? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? అదే చెప్తున్నాం మేము, మాకు వద్దు, మా ఇల్లు మాకు కావాలి అంతే. మాకు వద్దు, ప్రజాపాలన మాకేమొద్దు, అవసరం లేదు. మా ఇండ్లు మాకుంటే చాలు. మేము ఏదో పొద్దంతా ఇంత కష్టం చేసుకొని ఆ గూట్లో వచ్చి బతుకుతాం. ఈ వేజిలో మేము ఎక్కడ పోయి కష్టం చేసుకొని బతుకుతాము? పిల్లలకి స్కూళ్ళు ఇక్కడనే ఉన్నాయి, కాలేజీలు ఇక్కడనే ఉన్నాయి, మాకు పని చేసుకునే వాళ్ళం మేము ఇక్కడనే బతుకుతున్నాం. ఉన్న ఇల్లు చాలు, మా దగ్గరికి రాకుండా సరే సార్, ఉన్న మాట చెప్తున్నాం. 50 లక్షలు 40 లక్షలు పెట్టి కొన్ని కష్టాలు చేసి సెంట్రింగ్ పని చేస్తాడు మా ఆయన. కూలినాలు వేసుకొని బతకటోళ్ళం, మా తోటి ఏడున్న పైసలు పిల్లల్ని చదివించుకొని లేవు, మా తోటి ఇళ్ళలో పాచి పని చేసుకొని బతకటోళ్ళం. మేము ఏడుకోతాం చెప్పండి? డబుల్ బెడ్రూమ్ ఎంతమంది కనిస్తారు? మేము 3 యారెళ్ళం 4 యారెళ్ళం ఉన్నాం, మాకు ఏడిస్తాడు. మీరు ఇల్లు కట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మాకు కూడా 30 సంవత్సరాలు అవుతుంది. సరే, గతంలో లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు కొత్త సమస్య వచ్చిన 9 నెలల్లో ఎందుకు తీసుకొస్తున్నట్టు మరి రేవంత్ రెడ్డి? అడుగుతున్నా, మాకు వద్దు. ఇన్ని రోజులు లేనిది పరిపాలన ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు లేనిది ఆలోచన ఇప్పుడు ఎందుకు వస్తుంది? మా పైన మేము చేసుకున్నాక ఎందుకు వస్తుంది? ఇది ప్రజాపాలన కాదంటారా? కాదు సార్, కాదు. మమ్మల్ని ఉన్న జాగాలో ఉండని అని మాకు ఏదొద్దు, ఏదొద్దు, మాకు హామీలే వద్దు సార్, వద్దు మాకు ఏదొద్దు, మాకొద్దు. మా ఇల్లు మాకు ఉచితే చాలు, అదే పుణ్యం సార్. ఉన్న మాట చెప్తున్నాం, మా ఇల్లు మాకు ఉచితే మాకు పుణ్యమే, మాకొద్దు. ఇంకా రాలేదు ఇంకా రేషన్ కార్డు? రేషన్ కార్డు ఇస్తాను ఒప్పుకున్నాడు, రేషన్ కార్డు రాలేదు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. ఇంట్లో వచ్చి వేసిపోతానే ఆమెనిచ్చిండు, రాలేదు. 500 గ్యాస్ పిరి అన్నాడు, గ్యాస్ రాలేదు. మళ్ళా ఏంది బస్సు పిరి అని బస్సు ఒక్కటి పెట్టిండు. మీ ముసలోళ్ళం బస్సు ఎక్కుతామా పోయి? మరి అన్ని ఫ్రీ ఇచ్చిన చెప్తుంది కదా, మరి ఒకవైపు ఇచ్చిండు పిరి. ఎవరికి ఇచ్చిండు సారు? గవర్నమెంట్ జాబులు చేసుకున్న వాళ్ళకు మంచిగా ఉంది పిరి బస్సు. మేము ఇండ్లలో పాస్ పని చేసుకొని ఎక్కడ బర్కత్పుర, మళ్ళా కుక్కల దవాఖానా, నారాయణగూడ, హిమ్మత్ నగరు, ఇటల్వాడ అంత దూరం నడిచిపోయి పాస్ పని చేసుకుంటున్నాం. మేము ఏరియాల దగ్గర ఉండవి, మేము ఇండ్లలో పోయి పాస్ పని చేసుకుంటామని మాకు ఇది సెంటర్ ఉందని మేము ఇండ్లు కట్టుకొని అప్పులు తెచ్చుకున్నాం సార్. మేము అప్పులు తెచ్చుకున్నాం. నాకు 4 కొడుకులు, 4 కోడన్లు, 8 మంది మన్మంగులు, మన్మరాన్లు. నా కొడుకులు కూలి పని చేసిండ్రు, ఉప్పర్ పని చేసిండ్రు. నా కొడుకులు చదువుకోలేదు, చదువు ఇవ్వకుండా కూలినాలు చేసుకొని
మేము పైసా కూడా పెట్టి జాగా కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నాం. పిరిగిచ్చినట్టుగా మేము డబ్బులు పెట్టుకొనుకున్నాం. డబ్బులు పెట్టుకొనుకొని రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు మరి? ఏం కావాలా? ఏమొద్దు మాకు. ఆయన చేసిన హామీ ఏం కాలేదు మాకు. రేషన్ కార్డు ఇస్తాడు, అది పక్కకు పెట్టిండు. 500 గ్యాస్ అన్నాడు, అది పక్కకు పెట్టిండు. ప్రతి మహిళకు 2500 ఇస్తాడు, అది పక్కకు పెట్టిండు. ఇప్పుడు పేదవాళ్ళ ఇండ్లు అవన్నీ పక్కకు పెట్టి పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టడానికి వచ్చిండు. ఇప్పుడు ప్రజాపాలన చెప్తున్నా ఇదే ఏం కాదు, అన్ని అబద్ధము. దొంగ రేవంత్ రెడ్డి దొంగ. పద్ధతి బాగలేదు. దిగిపోవాలి, ఉండకూడదు, దిగాలి. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నాడు. గరీబోళ్ళ ఉసురు మస్తు పోసుకుంటున్నాడు. ఒక నిండు మనుషులను చూస్తలేడు, ఒక బాలెంతలు చూస్తలేడు, ఒక చదువుకునే పిల్లలు చూస్తలేడు. పిల్లలు బుక్కులు గిక్కులు అన్ని రోడ్ల మీద వాడేస్తున్నాడు. ఆయనకు కూడా పిల్లలు ఉండరు కదా. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తాడు సారు. ఇప్పుడు ఆయన పల్పారని వెళ్తున్నాడు. ఆ డబల్ బెడ్రూమ్లా ఆయనను పోయి ఒక్క నెల ఉండి చూడమను. ఒక్క నెల ఉండి చూసినాక ఆయనకు నచ్చితే మాకు కూడా అట్లనే ఇయ్యమ్మా. ఇప్పుడు 3 పవర్లు కట్టుకున్నాం మేము. ఒక 60-70 లక్షలు బాగా చేసి కట్టుకున్నాం. మళ్ళీ అవి ఎవరు భరిస్తారు? మాకు అప్పులో పొద్దు పడిస్తే అప్పులలో వస్తున్నారు. ఆదుకుంటా అంటుంది కదా మరి. ఏం ఆదుకుంటున్నాడు సార్? ఏం ఆదుకుంటున్నాడు? ఎక్కడ ఆదుకుంటున్నాడు? ఏం ఆదుకుంటున్నాడు? ఇప్పుడు పొద్దు పడిస్తే అప్పుల బాధ. మిత్తిలు కట్టు, మాకు అసలు కట్టు, నీ ఇల్లు పోతుంది, నువ్వు ఏడుకెళ్ళి తెచ్చి కడతావు అని పొద్దు పడిస్తే పొద్దు ముక్త మా ఇంట్లో ముంగట్టుకు వస్తున్నారు. మాకు తిండి తిన్నింకే లేదు, రేషన్ బియ్యం కూడా తిన్నింకే లేదు, వండుకొని తిన్నింకే లేదు. మేము పనులకోవాలా, ఈడు ఇల్లు కూడా పడతాడని చూసుకుంటూ కూర్చోవాలా. ఇవాళ పెట్టుకున్నాడు, రేపు పెట్టుకోడు ఇండ్ల పనికి. నువ్వు డుమ్మలు కొడితే రావద్దమ్మా అంటాడు. అప్పుడు మాకు భోజనం పెడతాడా ఈ రేవంత్ రెడ్డి? మాకు భోజనం పెడతారా సార్? ఇట్లా 8 దినాలు కావులు వేసుకొని కూర్చోవాలి మా ఇండ్ల గురించి. మా డబ్బులు పెట్టి మేము కట్టుకోవాలి, మేము కన్నా కష్టం చేయాలి, పైసాకు పైసా జమ పెట్టుకోవాలి. కట్టిండా ఇడ మాకు కులగొట్టనికే? ఇడ కట్టిండా సారు? కొట్టి వేరే దగ్గర ఇస్తా అంటున్నా కదా. ఎక్కడన్నా అడవిలో వారేస్తే నువ్వు అడవిలో ఇస్తావు. అడవిలో ఇస్తే అక్కడ ఆకులు తిందుమా? అడవిలో ఆకులు, చెట్ల ఆకులు తెంపుకొని తిందుమా సారు? గడ్డి వేరుకొని తిందుమా? ఎక్కడనో ఇస్తావు. ఓ బస్సులు లేని కాడ, నీళ్లు లేని కాడ, పండ్లు లేని కాడ ఇస్తావు. మళ్ళీ మేమేం తినాలి? మా పిల్లలు ఎట్లా చదువుకోవాలి? ఏడ ఉంటుంది ఆడ స్కూల్ కట్టిస్తావా మా పిల్లలకి? మాకు పండ్లు చేపిస్తావా? ఎట్లా బతకాల? నువ్వేనా వాడేస్తే ఏం తినాలి? కొండ పోతావు, మన గొర్రెలను వేసినట్లు ఏమన్నా అడవిలో కొండ పోయి వేస్తావు. మరి మేమేం తినాలి? నీకు మైండ్ లేదా సారు? తెలివి లేదా? ఏం తింటారని తెలివి లేదా? గరీబోళ్ళ ఉసురు పోసుకోవు. ఈడికైనా కానీ ఆపు చేయి. కూలగొట్టేది ఆపు చేసి ప్రజలతోటి మంచిగా ఉండు. నీవు 9 నెలలు నీవు ఎక్కి చుక్కలు చూపిస్తున్నావు. నువ్వు 9 నెలలకి ఏం మంచి పనులు చేసినావు? నువ్వు చేసిన మంచి పని ఏది ఉంది? ఏం చేసినావు? బస్సులు పిరిగే పెట్టినావు, ఇల్లు కూలగొట్టనికే పెట్టుకున్నావు. నువ్వు చేసిన మంచి పని ఎక్కడుంది? ఏది? 500కే గ్యాస్ ఇస్తున్నాడు, ఉచిత కరెంట్ బిల్ ఇస్తా అంటుండు. మరి ఇవన్నీ ఏమి ఇవ్వాలి? ఏడే ఇస్తున్నాడు? నేను కరెంటు బిల్లు చూపిస్తా. 2000 వస్తుంది మా ఇంటికి కరెంటు బిల్లు. ఇప్పటికి కూడా 2000 వస్తుంది సార్. బిల్లు చూపిస్తా నీకు. అప్పుడు అట్లా చెప్పింది మరి ఎలక్షన్లో 2000 బిల్లు వస్తుంది మాకు. 2000 బిల్లు వస్తుంది. మేము కూలినాలు చేసుకొని కట్టలేక మాతోటి ఈ నెలలో డబ్బులు లేవు సార్, వచ్చే నెలలో కడతామంటే అమ్మ గవర్నమెంట్ ఒప్పుకోదు, కట్ చేసిపోతున్నాడు. మరి ఇవన్నీ గవర్నమెంట్కే కదా మేము కట్టేది, గవర్నమెంట్కే కడుతున్నాం కదా. నువ్వు మరి అట్లా ఇల్లు కూలగొడతావు? ఎట్లా కూలగొడతావు సారు? నీకు తెలివి లేదా కూలగొట్టనికే? నువ్వు పోయి ఉండు ఆ డబల్ బెడ్రూమ్లో, నీ పెన్లాంని పిల్లల్ని నీ ఫ్యామిలీ తీసుకుపోయి ఉండు. పక్కన మూసీ నదిని సాపి ఎత్తే కంపంతా పోతుంది అంటూ ముందు తరాలు మంచిగా ఉంటాయని చెప్తుండు. కంపొస్తలేదు. మాకు మంచిగా ఉంది. పోయే నీళ్ళు ఆడ ఏం ఆగుతలేవు. అవి పోతూనే ఉంటాయి, కొట్టుకపోతూనే ఉంటాయి. అన్నం అడుగులాక ఆగితే కంపొస్తాయి. సరే, ఇప్పుడు ఇంత జరుగుతుంది, మరి ఎవరన్నా వచ్చి మీకు చెప్పిలా మీకు ఏం భయపడకూలి, మీకు ఏం కాదని చెప్పేసి అన్న? ఎవరు చెప్పలేదు. ధైర్యంగా ఉండరు, ఇట్లా ఉండరు అని ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవడూ రాలేదు. ఒక్క కార్ వెంకటేశ్వర, ఆయన పేరు దూసరి శ్రీనివాస్ వచ్చిండు, ఆయన కార్పెంటర్ వచ్చిండు. మళ్ళీ ఎవరు బీజేపీ వాళ్ళు వచ్చిండు. పొద్దుగాల దూసరి శ్రీనివాస్ వచ్చిండు కార్పెంటర్. ఇప్పుడు ఓట్లు వేసినప్పుడు అందరు వచ్చిళ్ళు, కాలు మొక్కిళ్ళప్పుడు అన్ని మొక్కిళ్ళు. ఇంటింటికి ఆడోళ్లకు 500, 1000 రూపాయలు ఆడోళ్ళ
కూలి పెట్టుకొని ఒక కుంకుమ డబ్బా చేతికిచ్చి ఈ కడపలకి బొట్టు పెట్టండి ఆయమోళ్ళకు బెట్టు పెట్టి నమస్కరించండి మాకు ఓట్లు వేస్తారని ఆడవాళ్ళని కూలిచ్చి పంపించిండు అప్పుడు. మీరు కూడా వెళ్ళినప్పుడు మేము ఓటేసి వచ్చినాము మమ్మల్ని గెలిపిస్తాడు, ఆ సార్ని గెలిపిస్తే మేము మంచిగా ఉంటాము, మా పేదోళ్ళ కడుపులు కొట్టాడు, మా పిల్లలకు చదువులో ఫీజులు కూడా తక్కువ చేస్తాడు, కాలేజీ ఫీజులు తక్కువ చేస్తాడు అని గెలిపించినాం. అప్పుడు వచ్చి కాలు ముక్కిండు, ఏలు పట్టుకున్నాడు, కడుపులో తలకాయ పెట్టిండు కదా. ఇప్పుడు మీకు ఇంత సమస్య వస్తుంది, ఉన్న ఇల్లే కూల్చేసి రోడ్డు మీద పడుతుంది కదా, ఎందుకు ఒక్కరు కూడా ఎందుకు వస్తలేరు? మరి ఏం అడుగుతా వాళ్ళని? ఏం అడగాలి? వాళ్ళు వస్తే అడుగుతాం కదా సారు, వాళ్ళు వస్తలేరు కదా, ఎక్కడన్నా దొంగల లేక ఇండ్లలో దాచుకున్నారు వాళ్ళు, వస్తలేరు కదా. కిషన్ రెడ్డికి కూడా ఫోన్ చేసినాం అన్న, కిషన్ రెడ్డి 30 తారీఖు వస్తాడు, ఈ 30 తారీఖు దాకా చూసి మళ్ళీ ఫోన్ చేస్తాం. ఇది కిషన్ రోడ్డు నేను వేసిన రోడ్డు, నేను కట్టించిన కరెంటు తమ్మాలు, డేనిస్ నేను వేయించిన, నేను ఇది బరంత చేయించిన అని కిషన్ రెడ్డి కూడా అన్నాడు. నేను హామీ ఇస్తా పోదు అని ఆయన కూడా అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఇదివరకు అయింది ఇంకొస్తలేడు. మళ్ళీ మేము ఎవరు చెప్పుకోవాలి సారు? మేము ఇట్లనే ఇల్లు కూడా కొడతారు అని ఆకలి కొని దూపకొని మేము ఇట్లనే బయట కూర్చోవాలి ఇండ్లను చూసుకుంటా. ఆయన మాకేమన్నా భోజనం పెడుతున్నాడా? గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండే, అప్పుడు ఎట్లుండే, మరి ఇప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, మాకే ప్రాబ్లం లేదు. పింఛన్ కూడా కరెక్ట్ నెల రాకముందే పింఛన్ వేసిండు. వచ్చినప్పుడు సంది ఈ నెలది వచ్చే నెలలు వేస్తాడు, వచ్చే నెలది వచ్చే నెలలు వేస్తాడు. పింఛన్ కూడా మాకు కరెక్ట్ అందుతలేదు. మరి ఈయన అవన్నీ ఇడిచిపెట్టి కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తా అన్నాడు కదా. ఎవరికి ఇచ్చిండు సారు? ఆ 2000 పింఛనే మాకు గతి లేదు. ఇంకా ఈ నెలది ఆ నెలలు వేస్తున్నాడు, రేడిచ్చిండు 4000 మాకు. కేసీఆర్ అక్కిలంగులకు 4000 చేసిండు, వాళ్ళకి 4000 చేసినాక మాకు 3000 చేస్తున్నాడు, 4000 చేస్తున్నాడు. ఏం చేసిండు సార్? అదే కేసీఆర్ ఉన్నప్పుడు పైసలు 2000 మాకు పింఛని, ఇది వారు అయింది, ₹1 పెంచలేదు ఆయన. 9 నెలల నుంచి ఏం రాలేదంటే? ఏం రాలేదు. రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డులు లేవు మాకు ఇప్పటికీ. రేషన్ కార్డు కూడా లేదు. రేషన్ బియ్యం గవర్నమెంట్ సొమ్ము, దొడ్డు బియ్యం అన్నది తిందామంటే కూడా మాకు గతి లేవు. మా పిల్లలు మేము పొద్దుగా లేచి కన్న కూలి చేసుకొని మేము కన్న కష్టాలు చేసి బతుకుతున్నాము. ఆయన కట్న ఇండ్లు కూడా కొట్టనికనే వచ్చిండా సార్? కట్న ఇండ్లు కూడా కొట్టనికనే ఆయన రాజ్యం వెళ్తానే వచ్చిండా, గెలిచిండా? అసలు రావద్దు. హైదరాబాద్లో ఓట్లు ఎక్కడైనా కూడా, హైదరాబాద్లో రాకున్నా ఊర్లలో రాకున్నా అది పడగొట్టే పద్ధతి కాదు. నువ్వు ముసినది ఉంది నీళ్ళు వస్తుందాం అంటున్నావు కదా, గోడగట్టు మొత్తం రాకుండా, అది ప్రజలకి నువ్వు సేవ చేసినట్లు అవుతావు. ఈ ప్రజలు నీళ్ళలో కొట్టుకుపోతారు కదా, వీళ్ళకి హెల్ప్ చేసినట్ల అది నీకు తెలివిడి ఉంటుంది. ఇక్కడ నేను బ్రదర్ మీరు ఇక్కడే అన్న లోకల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ప్రెజెంట్ 35 ఇయర్స్ మా ఇంట్లో వాళ్ళు. ప్రభుత్వం ఈ 9 నెలలు వచ్చిన తర్వాత, ఇది 9 నెలలు అయిపోయింది పూర్తిగా, ఇప్పుడు హైడ్రా అని ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చింది, ఉన్న ఇళ్ళని కూల్చేస్తా అంటుంది కదా, ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఉన్న ఇల్లు కూల్చడానికి ఏం లేదు, అక్కడ ఎన్నో వరదలు వచ్చినాయి ఇప్పటికి చాలా టైం. వరదలు వచ్చినప్పుడు అయితే ఇంటికి ఏం ప్రాబ్లం రాలేదు ఇంతవరకు. ఇప్పుడు కొత్తగా వచ్చి మేము ట్యాంక్ బండ్ నీళ్ళు వదులుతాము, సాగర్ నీళ్ళు వదులుతాం అంటే కాదు పద్ధతి. ఎంతో మంది ఉన్నాయి బయట కబ్జా చేసిన భూములు, అవి వేస్తే మనం అనుకోవచ్చు. మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కష్టపడి ఇండ్ల పనికి పోయి అవి చేసి ఇల్లులు కట్టుకుంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చి కూల కొడతామంటే పద్ధతి కాదు కదా అది. మూసి సుందరీకరణ అని చెప్పేసి మూసిని పూర్తిగా సాఫ్ చేస్తాము, దాంట్లో ఉంటే వాసన కంపు రావద్దు, దాని ఒక రకమైన కొత్త ప్రాజెక్ట్ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి లండన్లోనూ ఆడిడ మీటింగ్లు పెడుతుండ్రు. సో ఏం చెప్తావు దీని గురించి? రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా పెట్టి 9 months నుంచి, దాని ముందైతే ఉన్నది ప్రభుత్వం కేసీఆర్ ఉండే, దానికి ముందున్న అప్పటి నుంచి రాలేంటారు వాసన. ఇప్పుడు కొత్తగా ఏడొస్తుంది మాకు లేని ఇబ్బంది ఆయనకి ఎందుకు ఇబ్బంది? మేము మంచిగానే ఉంటున్నాం కదా, ఇక్కడ వరద వచ్చినా ఏమొచ్చినా మాకు మంచిగానే ఉంది అంతే. ఇంకా ఏం లేదు ఇక్కడ. కూల కొడతా అంటే ఊకునేదే లేదు అసలు ఎవరు, బస్సు వాళ్ళ మా యూత్ అయినా సరే ఊకునేదే లేదు. ఇప్పుడు మీ ఫ్యూచర్ జనరేషన్ రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? వేరే దగ్గర ఇల్లు ఇస్తా అంటే మీరు పూర్తిగా హైదరాబాద్లో స్థిరపడ్డారు, మీరు మంచి సిటీ, తెలంగాణ క్యాపిటల్ సిటీ, రేవంత్ రెడ్డి ఎక్కడో ఇల్లు ఇస్తా అంటుంది కదా, ఏం చెప్తావు మరి? ఎక్కడైతే తీసుకోవడానికి ఏం లేదు, ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, ఇంట్లో 4 అన్నములు మా దోస్తు ఇంట్లో డబుల్ బెడ్రూమ్ ఏడ సంసారం చేస్తారు, అందరూ చేయలేరు కదా, ఎట్లా చేస్తారు? ఒక్కొక్క ఇంటి బయట కట్టిమని ఒక్కొక్కళ్ళకి 2 floors 3 floors అలాగా. ఎక్కడ కట్టేయమంటారు మరి? ఇప్పుడు ఎక్కడైతే మూసి లేకుండా ఉందో ఆ లోకల్లోనే కట్టిమను, బయట అయితే బతకలేరు కదా ఎవరు, కరెక్టే కదా, బయట అయితే ఎవరు బతకలేరు. కాబట్టి ఏమున్నా ఇక్కడే మాట్లాడాలి, ఇక్కడనే ఏమున్నా చేయడానికి. బస్సులు ఉంటామన్న, బస్సు వదిలిపెట్టి అంటే ఏడికని పోతాం మేము.
ఇప్పుడు మా ఇల్లులు ఇన్నే ఉన్నాయి, 20 ఏళ్ళ సంది ఉన్నాం మేము ఇన్నే, పుట్టింది పెరిగింది మొత్తం ఇదే బస్సి. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోరు మేము కూల్ చేస్తామా అంటే ఎవనమ్మ సొమ్మిది కూలువనికే. మేము కష్టపడి మా అమ్మ వాళ్ళు కష్టపడి కొనుక్కొచ్చి కొన్నారు, కట్టిరు, అప్పులు చేసి మరీ కట్టుకున్నాం ఇల్లులు మేము. ఇప్పుడు కూలగొడతాము మీరు ఉండొద్దు అంటే ఏడికి పోతాం మేము? మాకు వేరే కాడ ఏడవైనా మేము బతకలేము. మాకు ఇదే బస్సు, అందరం ఈయనే కలిసిమెలిసి ఉన్నాము. ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు, అందరం కలిసిమెలిసి ఉన్నాం మేము బస్సులా. ఇప్పటివరకు మాకేం ప్రాబ్లం రాలేదు మాకు బస్సులా. కాదు బ్రో, ఇప్పుడు కూల్ చేస్తామని మీకు ఎట్లా తెలిసింది? కూల్ చేస్తామంటే న్యూస్లో చెప్తున్నారు, అది చెప్తున్నారు. ఇప్పుడు న్యూస్లో తప్ప మీ దగ్గరికి ఏ ఒక అధికారి కానీ నాయకులు ఎవ్వరు రాలేరంట. అందుకనే మేము గిట్ట ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకుంటలేదన్నా. మేము ఎంతమంది అయితే యూత్ ఉన్నామో అందరం నించుంటాం బరాబరు. మా ఎంతమంది అయితే ఫ్యామిలీలు ఉన్నాయో వాళ్ళు గిట్ట వచ్చి నించుంటారు గులగొట్టేదాకా వస్తే. అప్పుడు మేమేందో మేము గిట్ట చూపిస్తామన్నా. అప్పుడు గరీబోడు ఎట్లుంటాడో అప్పుడు చూస్తాం మేము గిట్ట. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది, మా చేతిలో దమ్ము ఉంది, అంతే. తేడా ఏం లేదు అక్కడ. వాళ్ళకి ప్రభుత్వం ఉందని వాళ్ళు ఇందన్నా మాట్లాడవచ్చు, మా దగ్గర ప్రభుత్వం లేదు కదా. అందరం బస్సు మొత్తం కలిసి అయినా ధర్నా చేస్తామన్నా. మేము చచ్చిపోతాం కావాలంటే మేము, కానీ మేమైతే వదులుకునే ప్రసక్తే లేదన్నా. ఇల్లులు అయితే మేము వదులుకోం. కాచి కూడా బొందలగడ్డ ఉంది కదన్న, బొందలగడ్డ కూడా బఫర్లో ఉంటాడు ఆయన. బొందలగడ్డ బఫర్లో ఉంటే రేపు ఈయన ఎవరైనా చచ్చిపోతే ఎక్కడ కలవాలి సార్? ఎక్కడ కలవాలి? రేవంత్ రెడ్డి చచ్చిపోతే ఆయన ఎక్కడ కలవాలి? ఆయనకు రోడ్డు మీద కలవాలనా? బొందలగడ్డ కూడా చేసుకుంటాడు అన్న. ఎవరైనా జరైనా బుద్ధి ఉన్నోడు చేస్తారు పని? బుద్ధి ఉన్నోడు చేస్తాడా? బొందలగడ్డ తీసుకున్నాడా సార్? అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఒక్కొక్కరు ఉన్నారు సార్ ఆడ. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్ని పేపర్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, పట్టా ల్యాండ్స్ అన్నీ ఉన్నాక కూడా ఈ పని చేస్తే ఏ సీఎం కూడా ఇట్లా చేయలేదు సార్ ఇప్పటిదాకా. ఇంత మూసీ సుందరీకరణ చేయండి సార్. దానికి మూసీ సుందరీకరణ జరిగితే పూర్తిగా హైదరాబాద్ మొత్తం బాగుపడుతుంది. దీని మూసీ పక్కన ఇళ్లకు ఈ వాసన, ఈ దుర్వాసన దప్పుతుంది. వాళ్ళకి మంచి ప్లేస్లలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుంది కదా రేవంత్ ఏం రెడ్డి. డబుల్ బెడ్రూమ్ సార్? అవి ఉండనిస్తారా సార్? డబుల్ బెడ్రూమ్ అది ఉండేటట్టు ఉన్నాయి అసలు. డబుల్ బెడ్రూమ్ ఇట్లా లాద్దంతా పోతాయి, ఇట్లా లాద్దంతా పోతాయి సార్ అవి. బ్యూటిఫికేషన్ చేయాలి వద్దని అంటలేరు ఎవరు, కానీ పబ్లిక్కి అంతా చూసుకుంటూ చేయాలి. ఏంటంటే ఇప్పుడు బ్యూటిఫికేషన్ అని మొత్తం పబ్లిక్కి 100ల కొద్ది ఇండ్లు పోతున్నాయి. ఎంత బాధపడుతున్నారు మనుషులంతా. రిటర్నింగ్ వాళ్ళు కట్టండి, దానికి హైట్లో రిటర్నింగ్ వాళ్ళు కడితే అందులోకి నీళ్ళు పోవా, అందులోకి శుభ్రం కావా? రిటర్నింగ్ వాళ్ళు కట్టి మొత్తం సిటీని నాశనం చేస్తే ఎట్లా సార్? అది మొత్తం సిటీ నాశనం చేస్తే ఎట్లా? సగం హైదరాబాద్ ఖాళీపోతుంది, సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి హైడ్రా విషయంలో? దీని గురించి రిటర్నింగ్ వాళ్ళు కట్టాలి. వీళ్ళకు ముట్టొద్దు, గరీబోళ్ళకు ముట్టొద్దు. గరీబోళ్ళు వాళ్ళు 30, 40 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి, లైట్ బిల్ ఉంది, నల్లా బిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాక మీరు ఇల్లీగల్ ఉన్నాయి ఎట్లా చెప్తారు సార్ మీరు? అన్నీ ఉన్నాయి మా దగ్గర, అన్నీ అయినాయి. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి? మరి అన్ని వేస ఆలోచన సార్, అంత పబ్లిక్ ని పరేషాన్ చేయడానికి. దేని గురించి ఇట్లా? సీఎం అంటేనే ప్రజలకు మంచి చేయడానికి ఉన్నాడు కదా. దేనికి అనుకున్నాం మనము దోకా తిన్నాం, ఆయనకు ఓట్లు వేసి. ఇటువంటి సీఎం ఎప్పుడు చూడలే. నాకు 55 ఏళ్ళు ఇప్పటిదాకా ఇటువంటి సీఎం ఎప్పుడు చూడలే. ఇటువంటి వేస్ట్ సీఎం ఇప్పటిదాకా చూడలే నేను. ఇంతమంది సీఎంలు వచ్చారు, ఇంతమంది వచ్చారు, కానీ ఎవడు ఇంత పబ్లిక్కి సతాయించలే. ఎవడు సతాయించలేదు ఇప్పటిదాకా. చేయండి మూసీ సుందరీకరణకి మేము ఆపోజిట్ కాదు, చేయండి. మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. ఇస్తలేడు, వాళ్ళు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు ఇలా డబల్ బెడ్రూమ్ ఎప్పుడెప్పుడు చేస్తావా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా ఇండ్లు కూడా కొట్టి మాకేడిస్తాడు అతని. ఆదుకుంటాం అంటుంది కదా. మరి ఆదుకుంటాడు సారు? ఏం ఆదుకుంటాడు? కట్న ఇండ్లు కూడా కొట్టని ఇంకా వచ్చి ఏం ఆదుకుంటాడు? మొత్తం మంచం అంతా డబల్ బెడ్రూమ్ ఇస్తే మా ఇంట్లో 17-18 మంది ఉండము. ఆ ఒక డబల్ బెడ్రూమ్ సరిపోతుందా మాకు? సరిపోతుందా సారు? మరి ఏం కావాలి? ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మా ఇండ్లు మాకే కావాలి. ఆయన ఏం కూలగొట్టద్దు. మా గురించి ఆయన కష్టపడే అవసరం లేదు. మేము కష్టమో నిష్టమో చేసి కూలో నాలో చేసి అడక్క తిని ఇండ్లు కట్టుకున్నాము. మా జాగా మా ఇండ్లు మాకుంటే చాలు. ఆయన కూలగొట్టి ఆయన గొప్ప పేరు తెచ్చుకునే అవసరం లేదు. ఎక్కడో రాజ్యమేలు గొప్ప పేరు తెచ్చుకోమాను. కాలువని మంచిగా చేస్తామంటుండు కదా. మరి కాలువకు గోడ కట్టమాను, నీళ్ళు రాకుండా. ఒక మంచి లోతు నీళ్ళు ఎంత వరకు వస్తావో అంత వరకు కాలువ గోడ కట్టమాను. మంచి హైట్ గోడ కట్టమాను. గోడ కడితే మాకు కూడా షేప్ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి ఏలి గోడ కట్టిండు, మాకు నీళ్ళు రాకుండా మాకు మంచిగా చేసిండని మేము ఆ సార్కి మొక్కుతాం. గోడ కట్టమాను, నీళ్ళు రాకుండా గోడ కట్టమాను, దానికి ఒప్పుకుంటాం. 30-40 ఏళ్ళ సంది నీళ్ళు రాంది ఇప్పుడు వస్తున్నావే సార్ నీళ్ళు? మాకు పాములు తేళ్ళు
అవన్నీ మా ఇండ్లకి వచ్చినప్పుడు కూడా ఎవడు రాలేదు. ఇప్పుడు మేము బిల్డింగ్లు కట్టినాక కండ్లు మండి కూలగొట్టడానికి వచ్చిండు. మళ్ళీ అప్పుడు ఏమో అడగలేదు కదా, మీకు పాములు తేళ్ళు వస్తావమ్మా, మీరు ఈ గడిచేనులు ఎట్లుంటారు, మీరు అంతా ఈ నేలలు ఎట్లుంటారు అని అప్పుడు ఎవడు అడగలే. ఇప్పుడు మా ఇండ్లు చూసి కండ్లు మండి కూలగొట్టడానికి వస్తున్నాడు. మాకు అవసరం లేదు. మూసి పక్కకు ఇండ్లన్నీ తీసేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడమా, లేకుంటే మూసి నీళ్ళని మంచిగా చేయడమా? మూసి సుందరీకరణ అంటే మంచినీళ్ళని మంచిగా చేయడమే కదా. ఆ డ్రైనేజ్ లైన్లు అన్నీ దాంట్లో కలవకుండా డ్రైనేజ్ లైన్లను వేరే సైడ్ కలిపి చాలా పెద్దగా ఉంది కాలువ. ఒకసారి మీరు వెళ్ళి చూడండి. అంత పెద్ద కాలువలో దాన్ని అంతా పొడిత తీసి కొద్దిగా లోతు తీసి ఇక్కడ రిటైర్డ్ వాల్ కట్టి దాన్ని చేసుకుంటే నడిచిపోతుంది కదా. దానికి మా అంటే 10,000 కోట్లు ఖర్చు అవుతాయేమో. ఇంకా 1,40,000 కోట్లు పెడితే హైదరాబాదే మంచి డెవలప్ అవుతుంది కదా. 1,50,000 కోట్లు తీసుకొచ్చి మూసీ నదిలో వాడేస్తున్నాడు. ఉన్న పేదల్ని తీసుకుపోయి రోడ్డు మీద వాడేస్తున్నాడు. ఇప్పుడు హైడ్రా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది కదా, ఎట్లా చూస్తారు మరి? హైడ్రా పేదవాళ్ళని కొట్టిండొచ్చు. పేదవాళ్ళని కొడితే వాళ్ళకి ఇది కాకుండా ఇంకో 10 ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదైనా వేరే వాళ్ళదైనా ఎవరిది పోవాలని మేము కోరుకోవట్లేదు. వాళ్ళది పోయినా మాకేం లాభం లేదు, వాళ్ళది ఉన్నా మాకేం లాభం లేదు. కానీ మా ఇంట్లో జోలికి ఎవరు రావద్దని చెప్తున్నాం మేము. మీకు ఇప్పుడు నోటీసులు కానీ ఏమైనా చెప్పిలా అంటే నంబర్ వేసుకుంటాను వెళ్ళలేక చెప్పిలా ఉండండి ఈ రోజు వెళ్ళిపోండి అని? నంబర్లు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు. మరి మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ కూల్ చేస్తులని? ఇప్పుడు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే పోలీసులు కూడా వచ్చిండ్రు వెళ్ళిపోయినారు, ఎంఆర్ఓ వాళ్ళు కూడా వచ్చిండ్రు వెళ్ళిపోయారు. వాళ్ళని అడిగిలా మరి ఏం జరుగుతుంది ఏంటని? వాళ్ళు ఎవరికి ఆన్సర్ ఇవ్వలేదు, వెళ్ళిపోయినారు. వాళ్ళు మీతో కూడా మాట్లాడలేదు? ఎవరి దగ్గర మాట్లాడలేదు. మీరెన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా ఇక్కడ? మేము 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు అంది తడకల రూములు గుడిసెలు వేసుకొని గడ్డి గుడిసెలాగా వేసుకొని ఉన్నాం. మా పిల్లలు పెట్టుకొని బయట కిరాయిలు కట్టలేక, నాకు 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక కొడుకు ఉంటే ఒక కొడుకు చచ్చిపోయిండు, భర్త ఉంటే భర్త చచ్చిపోయిండు. ఉన్నదిగా ఒక గూడె, ఆ గూడు కూడా కూడేస్తే మేము ఎక్కడ పోవాలి, ఏళ్ళక తినాలి చెప్పు? మాకు ఓడిపోయి పెట్టాలి, నాకు చేత కాదు. ఇన్ని ఏళ్ళు కష్టం చేసిన, ఇళ్ళల్లో పని చేసి బతికినాం మేము. మాకేం జాబులు లేవు, ఎవడ ఇవ్వలేము, మాకేం పైసలు పుణ్యానికి. ఇళ్ళలో పని చేసి బతికినాం అయ్యా. పెద్ద పెద్ద మీ అట్లాంటి మీ దొరల ఇళ్ళలో పని చేసి మీ బట్టలు ఉతికి మీ ఎంగిల్ గిన్నెలు దోమి మేము అట్టుకొచ్చుకొని తిని మేము సంపాదించుకో సొమ్ము. మా సొమ్ము తీసుకొని నువ్వు ఎవరు? మా సొమ్ము తీసుకొని నువ్వు ఎవరయ్యా? ఈ కంపు వాసనకి దూరం చేసి మీ అందరు మంచిగా చూస్తా అంటున్నారు మరి రేవంత్ రెడ్డి. కంపు వాసన ఏం లేదు మాకు, మాకు మంచిగానే ఉంది. మేము 30 ఏళ్ళ సందున్నాం, మాకే జబ్బులు లేవు, మాకే రోగాలు లేవు, మేము ఏ దవాఖాన వల్ల మాకు ఓడ చూపించలేదు. మాకు అన్ని మంచిగానే ఉన్నాయి. అప్పుడు చేసుకున్నాం, అప్పుడు బాగాలేనప్పుడు చూసుకున్నాం, చేసుకున్నాం, దవాఖానలో పడ్డాం, కింద పడ్డాం, మీద పడ్డాం, బతికినాం. ఇప్పుడు అన్ని మంచిగా అయినాక బస్తీ మంచిగా అయినాక వచ్చి కూలబడతాంటే ఎక్కడిది? ఇన్నేళ్ళ సందులు ఏంది? మన రేవంత్ రెడ్డి సీఎం అయి 9 నెలలు అవుతుంది. 9 నెలలలో ఎన్నో పనులు చేస్తాను వచ్చింది కదా, అవన్నీ పక్కన పెట్టి కొత్త సమస్య ఎందుకు తీసుకొస్తున్నట్టు? మరి ఎందుకు తీసుకొస్తున్నాం? మరి వీళ్ళ మీద పడతానికి ఎందుకు తీసుకొస్తున్నాం? అందరిని ఏడిపించుకోవడానికి. అందరు చూడాలి కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంపాదించుకొని కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు సంపాదించుకుంటారు. ముసలి అయినాక ఏదో మాకు కూడా మాకు ఉండాలి. రేపు రోగం వచ్చినా నొప్పి వచ్చినా అడక తిన ఏదో ఒకటి ఉన్నదో లేదో తిని మా గుడిసెలు మేము అంతమని గుండ్లు కట్టుకోరు. ఆ ఇంట్లో నువ్వు చేసి ఎక్కడ పోవాలి? ఇప్పుడు నువ్వు కొన్ని ఏళ్ళు జీవిస్తామని మేము వచ్చినాం సార్. మేము పైసలు పెట్టి కొనుక్కున్న జాగా, ఇవి కబ్జా చేసిన జాగాలో మేము 30 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి. మాకు 4 పిల్లలు, ఆ 4 పిల్లల్ని కూడా ఎట్లా చదువుకుంటా ఇండ్లు గుడిసెలు వేసుకొని, గుడిసెల తర్వాత రేకులు ఇల్లు వేసుకొని మేము జీవిస్తున్నాం. ఆయనను ఓట్లేసి గెలిపించినందుకు మాకు మంచి పరిష్కారమే ఇస్తున్నాడు ఆయన. మూసినది అంటుండు, అది అంటుండు. మాకు ఇన్ని ఏళ్ళు అయింది కానీ ఏనాడో మాకు నీళ్లు రాలేదు, నీళ్ళు అసలు బస్సులు పిరిగట్టమని ఓడడిగిండాలని మీకోసం మంచి ఎత్తున్నాను. ఇదేంది మరి? ఇప్పుడు నీ ఇంట్లో నేను పని చేస్తా, మీ ఇంట్లో మేము పని చేస్తున్నాం. నువ్వు ఎన్ని లీవులు ఇస్తావు? నెలంతా దిగమని ఇస్తావా? జీతం ఇచ్చుకుంటా. నువ్వు జీతం అనేది నేను కుదిరిన నీ ఇంట్లో పనికి నువ్వు ఎన్ని లీవులు ఇస్తావు నాకు? మేము బస్సులు మంచిది కాదంటారా? మాకు మంచిది లేదు, మాకు లేదు, బస్సు లేదు. మేము పని చేసుకుంటాం చెప్తున్నా కదా. నీ ఇంట్లో పని చేస్తున్నా నేను, నీ ఇంట్లో పని చేస్తున్నా. నువ్వు ఎన్ని లివ్వులు ఇస్తావు నాకు? జీతం ఇస్తావు, నువ్వు లివ్వులు ఇస్తావా? నువ్వు మేము బాసన పని చేసుకున్నాం, మాకు లివ్వులు ఎందుకు? మాకు బస్సు వద్దు, మా గుడ్సు మాకు గుడ్స మా ఇల్లు మాకే కావాలి. మాకు ఎంత ఎకరాలు లేవు. 50 గజాలలో 40 గజాలలో 30 గజాలు ఉన్నాం సార్ మేము. ఆ సార్ చెప్పండి దయచేసి. మా జోలికి రావద్దు, మా గరీబ్ వాళ్ళ జోలికి రావద్దు. మా గూడు మాకు ఉంటే చాలు. మాకు బస్సు వద్దు, ఏమీ వద్దు, మాకు అది ఏమొద్దు. 6 గ్యారెంటీలు వద్దు, ఏమొద్దు. మా ఇంట్లో జోలికి నమస్కారం, మా సార్ ఇక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సార్, కానీ మా ఇంట్లో జోలికి రావద్దని చెప్పండి. జర మీ మాటగా దయచేసి చెప్పండి. ఆయన వస్తే కూడా కాలు కూడా మొక్కుతాం మేము. కానీ అంతకన్నా మించి మేము ఏం చెప్పలేము సార్. మేము చెప్పు, మేము బాసలో పని చేసుకుంటాను నెలకు. సార్ నువ్వు 2000 ఇస్తున్నావు, నేను ఊక డుమ్మలు కొట్టుకుంటుంటే నువ్వేమమ్మా నిన్ను డుమ్మలు కొడుతుంటే అంటావా అన్నవా? మేము ఎందుకు వస్తాం సార్ బస్సులల్లా?
ఎందుకు పోతాం చెప్పు? ఎందుకు పని చేసి బతుకుటోళ్ళము ఎందుకు పోతాం మేము? ముట్టుగా మాకు జాబులు ఉన్నాయా? సంకకు బ్యాగులు వేసుకొని మేము పోతాం. మాకు అవతారం విషయం తెలుస్తలేదా మేడం సార్ మీకు? మేము బస్సు మేము అడిగినామా? బస్సు మీరు కరెంట్ బిల్లు జీరో చేయమని అడిగినామా? మేము అడిగినామా? మాకు 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 నచ్చాలి. మాకొద్దు. ఎవరెవరికో ఉన్నాయేమో కానీ మాకు మంచిలేదు. మాకు నచ్చాలి. మాకొద్దు. మీకేం కావాలంటారు? మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు మాకు కావాలి అంతే. ఇంకా ఏమీ వద్దు. ఆయన ఇస్తా అంటే కూడా మాకు ఏమీ వద్దు. మా ఈ గుడిసె ఎందుకు కాదు, మా రేఖ రూమ్ ఎందుకు కాదు, మాది మాకు కావాలి అంతే. మేము కష్టం చేయడానికి చేతన అయితే లేదు సార్. అన్ని రోగాలు వస్తున్నాయి మాకు కూడా. ఇప్పుడు ఈ మాకు రోగం నాకు 2 నెలల నుంచి బీమార్ అయిపోయింది. నేను తెలుసా బీమార్ దివాడు తిండి పోతలేదు సార్. నా కొడుకు లాంటివని చెప్తున్నా. తిండి పోతలేదు నాకు అసలు. మెయిన్ పాయింట్ రాత్రి 3-4 గంటల దాకా మెలకుతో ఉంటున్నాం. ఎప్పుడు వస్తారు? ఎత్తుకెళ్ళి కూడా వస్తా అంటుంటారు. అక్కడికెళ్ళి కూడా వస్తాను. ఇట్లా ఎత్తుందో భయం భయం చూస్తుంటే. ఎట్లా బతకాలో ఎట్లా వేయాలని భయం అవుతుంది. ఎప్పుడు స్కూల్ చేస్తారు? చిన్న పిల్లలు ఉన్నారు. చూపిస్తాపా మా ఇంటికి ఎంత చిన్న పిల్లలు ఉన్నారు. 5 నెలలు అయింది నా మనమడి పుట్టి. ఎంత చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోవాలి సార్? మేము చెప్పండి, మీరు చెప్పండి. ఎటు పోవాలి? బస్సు ఫ్రీ అంటే బస్సు తిరగటోళ్ళకి ఫ్రీ ఉంది. మాకు బాగలేదు. మాకు పథకాలు ఏ పథకాలు రాలే. ఏ రాజకీయ పేరు వచ్చినా కూడా ఇంత అన్యాయం చేయలే. ఇప్పుడు అన్ని పథకాలన్నీ పన్ను ఒకవైపు చెప్తుండు, అటు అవ్వమల్లి చేస్తలేడు. ఇట్లాంటి కొత్త సమస్య తీసుకొచ్చింది కదా, మరి సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు ఈ విషయాలలో? ఏం చెప్పాం మేము? మాకైతే మా ఇల్లు కావాలి. మాకు ఏ విషయం వద్దు. ఆయన రూపాయి వద్దు మాకు. మా గుడిసె తెరువు తావద్దు. మా జోలికి రావద్దు ఆయన. పేదల కోసం మాకు ఇంకేమైనా సహాయం చేయాలి. అమ్మ అయ్యో మీకు రేగులు కదా, ఆయన డబ్బులు ఇస్తాం, ఇల్లు కట్టుకోండి, ఈ సొమ్ములు చేయించుకోరి, మంచి చీరలు ఇస్తాం అనాలి. కానీ మా ఇంట్లో కేతం పెట్టుడేంది సారు? మంచి ఇల్లు ఇస్తా అంటున్నారు కదా. మంచి ఇల్లు ఇచ్చినా ఏది ఇచ్చినా మేము ప్రేమతోటి కట్టుకున్నది. మేము ప్రేమతోటి కట్టుకున్నాం. అది మేము ప్రేమతోటి కట్టుకున్నాం. 30 ఏళ్ళ నుంచి ఆ రేకుల రూమ్లో ఎండాకాలం వస్తే ఉడకపోసిన, జ్వరం వచ్చినా, ఏది వచ్చినా వాళ్ళకన్నా చెప్పుకోలే. మేము ఇంట్లో ఉండము అని వాళ్ళకన్నా చెప్పుకున్నావా? ఎక్కడన్నా పోయినావా? మరి అలాంటిది మాకేం కష్టం వచ్చి తీస్తాను మా ఇంట్లో చెప్పురి. నీకేమైనా చెప్పుకున్నావా? వచ్చే మూసీనదిని సాపు చేస్తా అంటున్నారు. ఒక్క సుక్క నీళ్ళు రావు మాకు. ఇవా మూసీనది సాపు చేస్తే ఎట్ట చేయాలి తెలుసా? పెద్ద గోడ కట్టియాలి, లంకిని పెట్టి లోతు తీపియాలి. సరేనా? అట్లయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఆయన మెచ్చుకుంటాం. కానీ ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం బాగుండదు సారు. మమ్మల్ని ఉసూరు అనిపించొద్దు. అంతే సంగతి. మా ఇంట్లో కాడికి రావద్దు. రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే మూసీనది సాపేస్తే ఈ కంపుకి వాసన పోతుంది, మేము ముందు తరాలు మంచిగా ఉంటాయని చెప్తున్నా. ఒకవైపు వచ్చే మురికి నీళ్ళు ఎట్లయినా వస్తాయి. అందరు తానాలు చేసినాయి, ఇవి చేసినాయి. మురికి నీళ్ళు కాకుండా ఎక్కడ ఉంటుంది? ఇంకా ఎక్కడ పెడతాడు ఆ కాలువ? చెప్పురే మీరు. ఏమన్నా ఇరుకుందా కాలువ? ఓ ఇండ్లు పట్టుకపోయినా. ఇప్పుడు హుషేన్ సాగర్ గేట్లు తీసినా కూడా మాకు ఒక సుక్క నీళ్ళు రావు, మేము సపరేట్ అంటే అంటాం. అలాంటిది నీకు ఏమన్నా చెప్పుకున్నా మా పాబ్లాలు? నువ్వెందుకు పెట్టావు మా ఇండ్ల మీద దృష్టి? నీ స్థలంలో కట్టలేదు కదా, మేము కొనుక్కున్నాం. ఇండ్లలో పని చేసి సొమ్ములు లేక, సోందాలు లేక, కట్టిన బట్టలు కట్టుకుంటా మేము ఉన్నాం. సరేనా? మేము ఏసీల రూములు ఉంటలే. మీ దగ్గరికి ఇంతమంది పోలీసులు అధికారులు వస్తులు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నింటికి కూడా స్టే తెచ్చుకున్నాను. మరి అలా ఇల్లు కూల్పెత్తలేరు కదా, ఎట్లా చూడొచ్చు? మరి రేవంత్ రెడ్డి అన్నున్నాడు కదా, ఆ ఇల్లు కూల్పెత్తలేరు. మీ దగ్గరికి ఇంతమంది పోలీసులు వస్తులు కానీ రేవంత్ రెడ్డి అన్న దగ్గరకు పోతలేడు. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి మా ఇండ్లు గూల కొట్టొద్దు, మా ఇంట్లో జోలికే రావద్దు, మా ఈ తెరువే రావద్దు. అంతేనా? మేము ఎట్లా ఇన్నేళ్ళ నుంచి బతను అట్టే బతాము. ఇంకా బతికిన వాళ్ళు మాత్రం బతకం. అందుకని మా తెరువు రావద్దు. మేము కోరుకునేది అది. సత్తానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం మేము. కాదు, ఈ రోజు వచ్చి ఆయన స్టే స్కూల్ మీరు చెప్తున్నారు కదా సార్, వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండే. ఆ డబుల్ బెడ్రూమ్లలో ఎవరు ఉంటారు సార్? ఎట్లాంటి వాళ్ళు ఉంటారు? ఇచ్చిన వాళ్ళే వెళ్ళట్లేరు అక్కడికి. మేము ఐకమత్యంతోనే అందరం ఒక కుటుంబం లాక్కుండి ఇన్ని రోజుల నుంచి ఇక్కడ 40 గజాలు 50 గజాలు ఇళ్ళలా తీసుకొని మేము అందరం కట్టుకున్నాం. 35-40 సంవత్సరాలు అవుతుంది. మాకు ఏ రోజు కూడా మూసితో ఇంత ప్రాబ్లం లేదు. మేము ఆ ఈగలల్లో దోమలల్లో ఉన్నది మొత్తం ఇప్పటిదాకా డెవలప్మెంట్ చేసుకుంటా ఒక చిన్న గుడిసె నుంచి రేకుల నుంచి ఇప్పుడు ఒక చిన్న బిల్డింగ్లు కట్టుకున్నాం అందరం, ఒక్కొక్క ఫ్లోరు కట్టుకున్న. వాటికి వచ్చి ఇవాళ మీరు వచ్చి తీసేసేయాలి, బఫూన్లు ఎఫ్ఎల్టీలు అంటే మాకు అప్పుడు ఏం చెప్పలేరు. బఫూన్ జోన్ అని చెప్పాలి, ఎఫ్ఎల్టీ అని చెప్పాలి, ఏం చెప్పలేరు. మరి అప్పుడు ఫ్లాట్లు చేస్తుంటే వాళ్ళని ఏం చేసిరు సార్? అప్పుడు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చిర్రు? మా దగ్గర పానపట్ట కూడా ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి వాళ్ళందరివి. మేము ఎవరి దగ్గర కొన్నాం, మేము పైసలు పెట్టి ఎట్లా కొనుక్కున్నాం అవన్నీ ఉన్నాయి. ఈ రోజు వచ్చి అవి కబ్జా చేసిన భూములు అంటే మేము ఎట్లా ఊరుకుంటాం సార్ అసలుకి? మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఒకవైపు కొందరికేమో స్టే ఇస్తులు, మీకు డైరెక్ట్ పోలీసుల అధికారులు వచ్చి బలవంతం చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? అంటే వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళు స్టే తెచ్చుకుంటారు. మేము మామూలు ప్రజలం కదా, మేము సామాన్య ప్రజలము, లేనోళ్ళం మేము. ఈ రోజు పోతేనే మాకు రేపు ఆడుతుంది. మాకు డొక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. మరి అట్లాంటి వాళ్ళ మీద పడితే ఆయనకే ఉండాలి కదా న్యాయము. వీళ్ళు ఎక్కడ పోతారని మేము కూడా పోతాం. మీకు అందరం ఇప్పుడు ఎట్లయినా ఖర్చు అవుతుంది, అట్లనే ఖర్చు చేసుకొని స్టే తెచ్చుకుంటాం. మేము కూడా తెచ్చుకొని వేసుకుంటాం. మేము కూడా
ఆపేయాలి. ఇంతతోని పోరాటాన్ని ఆపేస్తేనే మంచిగా అయినా. మొత్తం ఎన్ని కుటుంబాలకు చెప్పిలు వెళ్ళిపోమని? మాకు మొన్న రీసెంట్గా ఒక 3 మంత్స్ 4 మంత్స్ ముంగట ఉట్టిగా సర్వే చేసిరు సార్ వచ్చి. మూసి పక్కన ఉన్న వాటికి అనేసుకుంటే వెళ్ళిరు వచ్చి చేసిరు. కానీ మళ్ళీ మాకు ఏంటిది, మేము అప్పుడు అనుకోలేము ఇల్లులు పోతాయా చేసా ఉట్టి సర్వే ఎప్పుడు చేస్తారు కదా అట్లా అనుకున్నాం. ఎన్ని ఇల్లులు అంటే 385 ఇల్లులకు అన్నట్టు చేస్తారు సార్. ఇప్పుడు మొత్తం అంబర్పేట మొత్తం ఎంత ఉందో మాకు తెలియదు. మాకైతే మా లంకలో మాకు ఇవే ఇల్లులు కావాలి సార్. మేమైతే కోరుకునేది అదే. మాకు ఏ డబల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఏ నష్టపరిహారం వద్దు, ఏమొద్దు. మా ఉన్న ఇల్లులను మాకు ఇచ్చేసి ఆ పెద్ద గోడనే పెద్దగా చేసుకోమని చెప్పండి మూసిని. మా దాంట్లో పెద్ద లేఅవుట్ మస్తు ప్లేస్ ఉంది మాకు మూసికి, మాకు చేసుకోమని. మాకేమొద్దు సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడ? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్కి కూడా ఇక్కడ నుంచే వెళ్ళినా సార్. నా పెళ్ళి కూడా ఇక్కడే అయింది. నాకు 2 పిల్లలు కూడా ఇక్కడే పుట్టిరు పెరిగిరు. స్కూల్కి కూడా ఇక్కడే వెళ్తారు. ఏ ప్రభుత్వానికి లేని ఆలోచన ఈయనకే ఎందుకు వచ్చింది సార్? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన రామారావు ప్రభుత్వం చూసిన, కేసీఆర్ ప్రభుత్వం చూసిన, కానీ ఇంత దరిద్రమైన పాలన మాత్రం ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే చూస్తున్నా సార్. నేను హైదరాబాద్ డెవలప్మెంట్ కానీ చెప్తుండు కదా, మరి డెవలప్మెంట్ చేస్తామంటే మేము కూడా సహకరిస్తాం సార్. మా ఇంట్లో తీసేసేంత మా బీద ఏదో కష్టం చేసి కూలి పని చేసి పొద్దున్న నుంచి మా అమ్మ వాళ్ళు సంపాదిస్తే మేము ఆ ఇంట్లో ఉన్నాం సార్. ఇల్లుతో మేము ఎంతో బంధం ఏర్పరచుకున్నాం. ఇల్లు అనేది ఒక కళ కదా సార్. అందరికీ ఎంతో కష్టపడి 50 గజాలు అందరికి ఎక్కువ లేవు. ఆ ఇల్లు కట్టుకున్నాం, పైసా పెట్టి కూడబెట్టి కట్టుకున్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతో పని చేస్తాడు. లాస్ట్కి ఆయన ఇంటికి ఆయన గూటికి ఆయన చేయాలి కదా. అలాంటి ఆయన ఇల్లు తీసేస్తే ఆయనకు బాధ తెలుస్తుంది సార్. మాది ఇప్పుడు మూసీ నది గురించి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరన్నా వచ్చి మీతో మాట్లాడారా? ఎవ్వరు ఇంతవరకు ఏ నాయకుడు రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఎవ్వరు రాలే. మాకు ఏ పార్టీ వాళ్ళు మా ఇంటి ముందుకి ఇంత ఓట్ల కోసం అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు, ర్యాలీ లాగా వచ్చారు. ఇప్పుడు మాకు ఇంత బాధలు ఉన్నామన్నా కానీ ఎవ్వరు రాలే, మాకు ఎవ్వరు సహకరిస్తలేరు. మేమే ఐక్యతంగా ఉండి మేము ఎవ్వరి రానియకుండా మేము అందుకే ఇక్కడ కట్టుదిట్టంగా గట్టిగా కూర్చున్నాం. 2 నెలల నుంచి నిద్ర లేదు, తిండి లేదు. హార్ట్ అటాక్లు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు పెద్దవాళ్ళు, బీపీలు షుగర్లు. ఆయన సీఎం అయ్యిండు, దేనికోసం అయ్యిండు సీఎం? దేనికోసం అయ్యిండు? మా ఇల్లు కూలగొట్టడానికి, ప్రజలు మంచి చేయడానికి అయ్యిండు కదా. ఆయన వచ్చుడు 4 నెలలు మంచిగా ఉండు. ఎన్ని హామీలు అభివృద్ధి చేసిండు. అది చేయకుండా హైడ్రాని పెట్టుకొని ఆ మూసిని సుందరీకరణ చేయండి, వద్దంటలేము. కానీ మా ఇంట్లో జోలికి రావద్దు. ఎందుకు హైడ్రాతో ఎందుకు ఆయనకి వేరే విధంగా ఇంకా ఏం దొరుకుతలేదు ప్లాన్? హైడ్రా అనేది పెద్ద వ్యాపారస్తులతో చాలా చేసిన కూలగొట్టుడు. కానీ మరి పేద అలా ఇండ్ల మీదకి ఎందుకు వస్తున్నా అంటే ఏం చెప్తారు? మా ఇంట్లో జోలికి రావద్దు సార్. ఎందుకంటే మేము లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము. ఆ లోన్ కూడా ఇంకా తీరలేదు. మేము 35 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాము. అప్పులేని ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకు? ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు? ఈ ప్రభుత్వానికి మాత్రం ఎందుకు ఆలోచన వచ్చింది? ఈయనకి ఎందుకు అంటే మింగుతే ఆయన కాళేశ్వరం మింగిడు, ఈయన ఇది హైడ్రా మింగాలని చూస్తున్నా. అంతే కదా, వీళ్ళంతా ఒక డ్రామానే కదా. ఇంతమంది ఉసురు పోసుకుని ఏమన్నా బాగుపడతారా? ఇంతమంది ఇల్లు కూల్చి ఆయన చేస్తే ఆయనకి ఏమన్నా ఫలితం ఉంటుందా? అంటే బయట దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిపోవడానికైనా చేస్తున్నా. ఇప్పుడు ఏమంటున్నట్టు ప్రభుత్వం కానీ అధికారులు ఇప్పటి మంది ఇబ్బంది ఉంటుంది, కానీ వచ్చే ముందు తరాలకు హైదరాబాద్ అనేది మంచి డెవలప్మెంట్తో అందరికీ మంచి ఉంటుందని చెప్తుండు కదా. అవసరం లేదు. మా ఇంట్లో పక్కన నుంచి చేసుకోపోమానండి. ఉన్న ప్లేస్లోనే చేసుకోమనండి. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని బాధ పెట్టి ఉన్న వాళ్ళని చంపి ఆ పిల్లలు ఇప్పుడు మా ఇంట్లో మాకు 3 కుటుంబాలు ఆయన ఒకటి ఇస్తా అంటాడు. ఇద్దరు ఇంకెక్కడ పోయి బతకాలి వాళ్ళు? ఇంకా 2 ఎక్కడ వాళ్ళు రోడ్డు పైన పడిపోవాలా? మా పిల్లల భవిష్యత్తు ఇక్కడ ఉంది. ఆయన ఎక్కడో అడవిలు ఇస్తాడు, అడవి దగ్గర వచ్చి ఇక్కడ బతుకుతారు వాళ్ళు. మాకు అక్కడ జీవన ఉందా? అక్కడ ఏమన్నా జీవన ఆధారం ఉందా? మేము ఎట్లా బతక అంటే మమ్మల్ని అడవిలో నూకేసి ఆయన మాత్రం ఆయన సుందరీకరణ చేసుకుంటాడా? ఏదైనా న్యాయమా? ఆయన చేసేది ఏం న్యాయంగా కాదు, అసలు న్యాయం కాదు. ఆయన చేయడం ఏంటంటే పేదవాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలి. అమ్మ మీరు ఉండండి, మీ జాగాలో మీరు ఉండండి, మేము పక్క నుంచే చేసుకుంటూ పోతాం, మీకు ఒక గోడ కట్టిస్తాం, మేము ఏం భయపడకండి, మేము హామీ ఉన్నామని ఆయన చెప్పాలా. అప్పుడు మేము ఆయన దేవుళ్ళగా పూజించుకుంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తనకు ప్రగతి భవన్ ఇచ్చింది, దాంట్లో మనకు కానీ తన ఇష్టమైన ఇంట్లోకి ఇంకా వెళ్తారు జూబ్లీహిల్స్లో. కానీ మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొడుతుందని మాత్రం అడిగిన విషయం ఆ ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే ఆయన అలానే మేము కూడా అట్లనే మా ఇంట్లో గురించి మేము వెళ్ళాము. ఎందుకంటే మేము కళ, మాదొక కళ. ఆ ఇల్లు ఒట్టిగా కాదు, మేము ఎంతో కళతోని ఆ ఇల్లు మాకు కూడా ఇది ఒక వాస్తు అనుకున్నట్టు, ఒక బోరింగ్, ఒక నల్ల, ఇది ఇక్కడ ఉంది. నువ్వు ఇంత మంచి ఇంట్లో మాకు నీ ఇంట్లోకి వెళ్ళి నీకు వెళ్ళబుద్ది కాకపోతే మేము ఒక 50-60 గజాల ఇంట్లో నుంచి మాకు ప్రేమగా మేము కట్టుకున్నాం. మా పెద్దోడు ఇక్కడ ఉంటాడు, మా చిన్నోడు ఇక్కడ ఉంటాడు అని కట్టుకున్నాము. నువ్వు తీసుకోవే మమ్మల్ని ఎక్కడో ఎత్తేస్తాను, మేము ఎందుకు పోతాం? అంటే నీకో న్యాయం మాకొక న్యాయమా? అందరికి ఒకటే రూల్ ఉండాలి కదా. మీ మాత్రం మా ఇంట్లో నుంచి జరగము, మా ఇల్లు మాకే కావాలి అంతే.
రేవంత్ రెడ్డి అన్న గారు, మీరు వచ్చిండ్రు ప్రజాపాలన గురించి, కానీ మీరు ఏం చేయగలుగుతున్నారు? మా ప్రజలను చూస్తారా మీరు, లేకపోతే మమ్మల్ని దొక్కేతందుకు వచ్చిర్రా? ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల కొరకే వచ్చినాం మేము. ప్రతి ఒక్కరం ఊర్లో పూర్త వేసి అందరం గెలిపించి కూర్చున్నాం మేము. కానీ మమ్మల్ని రక్షించేందుకు వచ్చినా, లేకపోతే మమ్మల్ని మూసినదా ముంచేతందుకు వచ్చిండా? మరి మాకు ఏది మాకు చూపిస్తాడు ఆయన వచ్చి? మరి మాకు మూసినదా అని చెప్తాడు. ఇంతకుముందు అలాగ అట్టి పెడితేనేమో మేము అట్లనే ఉంటుంది. కానీ మేము మొత్తం గూలో కొట్టి మేము అందరం మా మీదికి వెళ్ళి తిరుగుతాడా? లండన్ బ్రిడ్జ్ కట్టుకొని మా అందరి పానాల మీదకి వెళ్ళి తిరుగుతాడా? అప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఒక్కొక్క ఇండ్లలో 4 కుటుంబం ఉన్నాయి, ఒక్క ఇల్లు ఇస్తాడు. మిగతా అంతా ఎక్కడ పోవాలి? మరి ఏం చేసుకోవాలి? మీరు ప్రజాపాలన అని చెప్పిండు, ప్రజల గురించే వచ్చిండు. మరి మేము ఏం చేయాలి ఇప్పటి వరకు? డబల్ బెడ్రూమ్ అంటాడు, ఒక్కరికి ఇస్తాడు. ఆ కుటుంబం పోయి ఎత్త ఉండాలి మేము. ఏ విధంగా కూడా మేము ఇక్కడ ఇంతమందివి 30 సంవత్సరాల నుంచి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయా ఇక్కడ? కుటుంబాలు మొత్తం అయితే ఒక 5-6 వేల కుటుంబం ఉంది మాకు ఇక్కడ మొత్తానికి. ఈ కుటుంబం అంతా ఎక్కడ పోవాలి? మేము అందరం నడుచుకొని మేము రోడ్ల పాలు ఉండాలా? రోడ్ల మీద ఉండాలా? ఇప్పుడు ఏం చేయాలి మేము అందరం కలిసి? మరి దయచేసి మా గురించి ఆలోచన చేయమని చెప్పండి అంతే. ఒక్కొక్క ఇల్లు నాన్న 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులు ఉంటే ఒక్కొక్క ఇల్లు గూడు కట్టుకున్నాం మేము. మా గూడు ఇడిచిపెట్టి పోండి, మేము ఏడా పోయి గూలు పడతామండి. మేము ఎక్కడ పోయి ఉండాలా? 10 రూపాయలు కూడా పెట్టి మా కాళ్ళు కూడా సకాలేవు. వీటి నుంచి వైఎంసీకి నడుచుకుంటూ పోతాను. నేను నడుచుకుంటూ పోయి ఇళ్ళలో బాస్ పని చేసి వస్తా. ఎంత ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. నేను నా పిల్లలు 3 సంవత్సరాలు పిల్లలు పట్టుకొని అప్పటి నుంచి మాకు బ్రిడ్జి కూడా లేదు, కాచిగూడ బ్రిడ్జి కూడా లేదు. అప్పటి నుంచి కష్టం చేసి ఇప్పుడు దాకా బతికి జాగా కొని కొన్ని రోజులు అయినాక గుడిసేసుకొని గుడిసె నుంచి మళ్ళీ ఇల్లు కట్టుకొని అప్పటి నుంచి ఎవరు రాలేదు మాకు. ఇప్పుడు ఏంటికి వచ్చారు? మరి వచ్చిన అధికారులు అడిగారా ఇట్లా? వచ్చిన అధికారులు అంటే మరి ఏంటికి రావాలి? ఇప్పుడు దాకా ఎవరు రాలేదు మా దగ్గరికి. ఎవరు రాలేదు మా దగ్గర ఇప్పుడు దాకా. నేను ముసల్దాన్ని అయిపోయినా. ఇప్పుడు 52 సంవత్సరాలు నాకు. నా పిల్లల్ని 3 సంవత్సరాల నుంచి పట్టుకొని బాస్ పని చేసి బతికిన. కాచిగూడ బ్రిడ్జి చూసినవా? కమ్మేల నుంచి దాటుకుంటా పోయి మేము పని చేసి వచ్చినాం వైఎంసీకి. ఇక్కడ నుంచి నా కాళ్ళు కూడా సక్కలేదు, కాళ్ళు ప్రాక్సారు. అయినా నేను కష్టం చేసుకుని ఇంట్లో పని చేసి బతుకుతుండా. గెలిచి 9 నెలలు అయింది కదా. 9 నెలలు ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. కొత్త సమస్య ఎందుకు తీసుకొస్తున్నాను రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? మా ఇంట్లోకి రావద్దు, మేము కష్టం చేసుకొని మా కడుపులు కొట్టవద్దు. మేము కష్టం చేసి ఒక్కరిని అపహరించుకొని తినేలా. మేము కష్టం చేసి ఇల్లు కట్టినాము. ఒక్కరిది అపహరించుకోలే, ఒక్కరు పైసా తీసుకోలే, ఒక్కరిది దోసుకోలే. మేము కష్టం చేసి బతుకుతుంటాము. నా పిల్లలు 3 పిల్లలు, 8 మంది పిల్లలు. మాకొద్దు. నేను డబల్ బెడ్రూమ్. నా పిల్లలు చూడు, ఇక ఇట్లా చిన్న పిల్లలు తీసుకొని ఎక్కడ పోతాం? మీకు చూడు పిల్లలు చూడు, 8 మంది 9 మంది 10 మంది పిల్లలు ఉండ్రు. నా 3 కొడుకులు 3 కోడళ్ళు. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇస్తే డబల్ బెడ్రూమ్ ఒక్కటి అని 4 మాకు అవసరం లేదు. మా ఇల్లు మాకు కావాలా? మేము కష్టం చేస్తున్నామా? కడుపులు కొట్టాకండి, మీకు మొక్కుతాము. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దగ్గర ప్లేస్ లేదా? ఇంత హైదరాబాద్లో ఏడ జాగలేదా? ఒక మాట జాగలేదా? సరే మీరు తీస్తారు చేస్తారు, మాకు ఫస్ట్ జాగ చూపించి మా ఇల్లు ఎంత ఉందో ఆ ఇంటిది ఆగండి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఉట్టి డబల్ బెడ్రూమ్ ఇవ్వడం కాదు, కరెక్ట్ చేయాలనుకుంటే జాగా చూపించి ఇగో ఈ జాగా మీది, మీ ఇల్లు ఎంత 2 ఫ్లోర్లు ఉందా 3 ఫ్లోర్లు ఉందా, మీ ఇల్లు ఇన్ని పైసలు అయినా మీకు కట్టుకోవడానికి అన్ని పైసలు తీసుకోండి, ఆ ఇల్లు కట్టుకొని మీరు ఆడ ఉండుర్రి అని చెప్పి అయిదాం. ఆ పిచ్చాకుర్లో డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎవరు ఉంటాడా? పెచ్చలు లేచిపోతున్నాయి అవి. అసర్కారు చేయించుకొని మళ్ళీ పని చేయించుకొని పెయింట్ వేస్తారు, పెయింట్ వేయించుకుంటారు. అసర్కారు చేయించుకొని. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారా? నేను ఉండబట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుందన్న. 20 సంవత్సరాలు ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి ఎప్పుడన్నా? ఎప్పుడు రాలేవన్నా. మరి కొత్తగా తెచ్చిన సమస్యను ఎట్లా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారిని? ఒక్కటే అన్న, ఏం తెలుసా, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఇది ప్రాజెక్ట్ అని చెప్పి ఒక హైడ్రామా చేస్తే ఇప్పుడు 100 లక్షల కోట్లు వస్తాయి. ఆ కోట్లు మా పొట్ట కొడితే ఆయనకు పైసలు వస్తాయి. దానికోసం ఇప్పుడు కూల కొడతా అంటుండు. ఇప్పుడు ఆయనకు లేకపోతే ఆయనకేం అవసరము? ఆయన ఈ వరద వచ్చిందని చెప్పి చూసిండు ఆయనకు వచ్చి, లేకపోతే ఎవరైనా చెప్పిరా మా ఇంటికి ఒక్క సుక్క నీళ్ళు రావు. సాఫ్ చేస్తా అంటుండు కదా. మరి సాఫ్ ఎందుకు చేస్తాడు? దాన్నే డీప్ గా తవ్వమను, తవ్వి ఉన్న వరకు గోడ కట్టమను. 20 ఫీట్లు కాదు 60 ఫీట్ల గోడ కట్టమను. దమ్ముంటే గోడ కట్టమను. ఎంత పెద్ద ఒక నువ్వు ఇలాంటి ప్రతిపాదనలు అయితే తెస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుండి మూసీ నది ప్రవహిస్తుంటే మూసీ పరివాహక ప్రాంతాలకు ఎలాంటి ముప్పుకు గురవుతున్నారు, వరదకు ఎలాంటి గురవుతున్నారు, ఒక అంచనాలు వేస్తున్నారా? ఒక ప్రహరీ గోడ కట్టలేదు ఇంతవరకు. గత ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కట్టని కూడా ప్రయత్నం కాదు కదా, కనీసం దాని ఊసు కూడా వెళ్ళేవట్టలేదు. ఇలాంటి ప్రతిపాదనలు పెట్టావు ఏమని? మూసీ సుందరీకరణ అని. మూసీ సుందరీకరణతో ఎవరికి లాభం అండి?
మీరు పరివాహక ప్రాంతాలని చెప్తున్నారు. మాకు ఒకవేళ మా దగ్గరనే డబ్బులు ఉంటే ఎక్కడో లగ్జరీ ఇళ్ళలో ఉంటుంటిమి. మేము ఎక్కడో సోమాజిగూడ, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ సైడ్ ఉంటుంటిమి. మాకు లేకనే కదా ఇలాంటి దుస్థితి ప్లేస్లలో వచ్చి జీవిస్తున్నాం. మాకు దోమలు కుడుతున్నా, వరదలు వచ్చినా, బురదలోను ఈ కంపవాసంలో మేము బతుకుతున్నాము. ఎందుకు బతుకుతున్నాం? మాకు గతి లేకనే కదా. అలాంటి పరిస్థితిని కూడా మీరు కాల రాసేసి మీకు హైడ్రా పేరిటి మా పేదలందరినీ ఎటో పంపిస్తా అంటే దీనివల్ల ఎవరికి లాభం? నువ్వు కట్టేది అది మూసి సుందరీకరణ కాదు, ప్రజల శ్మశానం తయారు చేస్తావు. అప్పుడు ఎంతమంది బతుకుతారు, ఎంతమంది జీవిస్తారు? మీ ప్రతిపాదన గవర్నమెంట్ ఏదైనా ప్రణాళిక నిర్వర్తించిందంటే అది ప్రజా ప్రయోజనాలకై ఉండాలి, కానీ ప్రజలను హింసించేటట్టు ఉండకూడదు, ప్రజలు బాధపడనే కూడా ఉండొద్దు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. దీనికి ఏ పేదవాడు కూడా నేనున్నాను, నేను సపోర్ట్ ఇస్తానని ఎవడూ రాడు. ఎందుకంటే వాడి జీవితమే పోతుంది. అప్పుడు ఏం చేశారండి? మా ఇల్లు కట్టడానికి మేము 7 సంవత్సరాలు కష్టపడితే మా ఇల్లు అయితారు 65 గజాల్లో ఇల్లు కట్టుకోవడానికి 7 సంవత్సరాలు కష్టపడ్డాం. 3 సంవత్సరాలు జాగా కోసం కష్టపడ్డాం. 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకోవడానికి కష్టపడ్డాం. మా దగ్గర లేకనే కాదు, ఒక 7 సంవత్సరాలు 65 గజాల కోసం కష్టపడ్డాం అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాధపడి ఉండొచ్చు, ఎంత దాచిపెట్టి ఉండొచ్చు, ఎంత తిని ఉండొచ్చు. మేము చేసే పెయింట్ పని చేస్తాం. పెయింట్ పని కూలి ఎంత ఉందో మీకు కూడా తెలుసు. పనులు ఎట్లా నడుస్తాయో తెలుసు. సంవత్సరంలో 3 నెలలు 4 నెలలే నడుస్తాయి. మిగతా పెయింటింగ్ పని నడవదు. వర్షాకాలము ఈ టైంలో అసలు పనే నడవదు. అయినా కష్టపడి కట్టుకున్నాం. 7 సంవత్సరాలు కష్టపడితే మా ఇల్లు నిలబడదు. నువ్వు 7 నిమిషాల్లో కూల్చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటామన్నా? మాకు కరెక్ట్ పరిష్కారం ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఇవ్వండి. కానీ మాకు ఉట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే డబుల్ బెడ్రూమ్ అయితే మాకు వద్దు, మాకు అవసరమే లేదు డబుల్ బెడ్రూమ్. అన్న ఏంటి హైడ్రా కూల్చివేతలను ఎలా చూస్తారు? పూర్తి స్థాయిలో హైదరాబాద్ మొత్తంలో ప్రభుత్వానికి వ్యతిరేకత తీసుకొస్తున్న హైడ్రా ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ హైదరాబాద్ సుందరీకరణ కోసం కావచ్చు, లేకపోతే మూసీ సుందరీకరణ కోసం హైడ్రా తీసుకొచ్చింది అంటుంది కదా, ఎలా చూడొచ్చు వీటన్నిటిని? ఇప్పుడు ప్రభుత్వం మూసీ సుందరీకరణ కోసం అని తీసుకొస్తున్నారు, ఓకే, మేమేం దాన్ని అడ్డుకోవట్లేదు. కాకపోతే మీరు ఎప్పుడు చూసినా నిరుపేదల ఇల్లు కూల్చడము, జీవనోపాధ్యాయ ఇప్పుడు అక్కడ మా దగ్గర నా డివిజన్ ఉండేదంతా జీవనోపాధ్యాయం. ఒక్కొక్క షెడ్లో దాదాపు ఒక 20 మంది నుంచి 30 మంది వరకు పనిచేస్తారు. వాళ్ళ ఉపాధ్యాయం ఏంది, వాళ్ళు ఎలా బతకాలి, రేపు ఎలా జీవించాలి, వాళ్ళ పిల్లలు ఎలా జీవించాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంది, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఏంది, రేపు ఇల్లు ఎట్లా గడవాలి వానికి? ఇప్పుడు ఇది కూల్చేస్తే వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ బతుకుతాడు, అది చెప్పండి ముందు. ప్రభుత్వం చెప్తుంది కదా ఈ మూసీ నది పక్కన ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి తీసేసి, అంటే ఎక్కడైతే హైదరాబాద్లోకి వచ్చిన బఫర్ జోన్లోకి వచ్చిన వాళ్ళని తీసేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుంది కదా ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ పరిష్కారం కాదండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినంత మాత్రాన మళ్ళీ తిండి ఎవడు పెడతాడు? వాళ్ళకి భోజనం పవర్ పెడతారు. రోజు కలిపి ఉంది ఇది. ఇప్పుడు ఈయననే ఉన్నాడు వెంకటేష్, ఈయన దగ్గర ఒక 20 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈయనంటూ ఉండగలుగుతాడు, వాళ్ళ వర్కర్స్ పరిస్థితి ఏం చెప్పండి? మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తారా డబుల్ బెడ్రూమ్లో? మళ్ళీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే 20 మందికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలుగుతారా? తప్పు కదా. ఒక్కొక్క చికెన్ షాప్ ఉంది అక్కడ దాదాపు 10 మంది నుంచి 15 మంది జీవనోపాధ్యాయం ఉంది. వాళ్ళ పరిస్థితులు అనేది రేపు గడిచే ఇదేంది? రేపు వాడే దొంగ అవుతాడు, వాడే రౌడీ అవుతాడు. అప్పుడు ఈ వ్యవస్థలో ఎవరు అడ్డుకోవాలి, ఎవరు చేయాలి? ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎలా చూడొచ్చు? అంటే చిన్న చిరు వ్యాపారాలు చాలా వరకు నష్టపోతున్నారు. ఆ చిన్న కుటుంబాలే రోడ్లపైకి వస్తున్నాయి కదా, ఎలా చూడొచ్చు వీటన్నిటిని? హైడ్రా అనేది ఈ పేదవాళ్ళ కోసం తీసిన స్కీమ్ లాగా ఉన్నది. ఎందుకంటే ఇది గొప్ప వాళ్ళ కోసం అని తీసినాము. మేము అందరిని ఎవరిని వదలము, అందరు పని చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేదంతా పేదవాళ్ళు, వీళ్ళందరూ పేదవాళ్ళు. ఇక్కడ ఉపాధి పొందేవాళ్ళే. వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ బతుకులు ఎలాగా, వీళ్ళ జీవితాలు ఎలా గడవాలో మీరే చెప్పాలని మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. అమ్మ ఎట్లా చూడొచ్చు హైడ్రాని? పూర్తి స్థాయిలో మీకున్న బిజినెస్లు కావచ్చు, చిన్న ఇళ్ళు కూల్చేస్తే రోడ్ల మీదకి వస్తుంది కదా, ఏ విధంగా చూస్తారు హైడ్రాని? సార్ మేము ఇండ్లలో పని చేసుకుంటాం సార్. మేము కొంతమంది మాకు భర్తలు లేరు, మేము కష్టం చేసుకుంటేనే మా రెక్కాడితేనే డొక్క ఆడాలి. మేము 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. మాకు ఇండ్లలో పని చేస్తున్నాము. మాకు ఎన్టీ రామారావు హయాంలో మాకు పట్టాలు ఇచ్చారు. దాని మీద ఎవరు చర్య తీసుకుంటలేరు. మేము తిరుగుతూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు వస్తారు, అవుతుందమ్మా. లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మార్కింగ్లు అవి ఇవి వేసిపోతుర్రు. చెప్పారా ఎందుకు మార్కింగ్ వేస్తున్నారు ఏందని? ఏం చెప్పలేరు, మాకు ఏమి చెప్పలేరు, మాకు ఏమి తెలియదు. మాకు మొన్న న్యూస్లో చూసిన తర్వాత మాకు తెలిసిన లీడర్ల దగ్గరికి పోతున్నాము, కలుస్తున్నాము. అంటే వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాంలే, వాళ్ళు ఒక రాత్రి వచ్చి కూలగొడితే మా పరిస్థితి ఏంటి? మేము ఎక్కడ పోవాలి? మాకు బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఏమీ లేవు. గవర్నమెంట్ అప్పట్లో ఇచ్చిన ఇండ్లే అవి మేము కట్టుకోవద్దని కూడా ఉంది. గుడిసెలు వేసుకొని ఉన్నాం మేము.
ప్రభుత్వం చెప్తుంది కదా అమ్మా, ఎవరైతే మీకు మూసి నుంచి విముక్తి కలుగుతుంది, కొత్త దగ్గర ఇల్లు ఇస్తాం, ఈ మూసి కంపు కూడా దాని నుంచి విముక్తి జరుగుతుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్తుంది కదా, ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని? ఫ్యూచర్ బాగుంటే కరెక్టే కానీ ఉన్న ఫ్యూచర్ నుంచే తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తే మేము ఎట్లా బతుకుతాం సార్? ఇక్కడ నుంచి తీసేస్తే మాకు ఇక్కడ మేము గవర్నమెంట్ జాబులు చేయట్లేము. ఓన్లీ డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు, ఇక్కడ చెత్త పని చేసే వాళ్ళే ఉన్నారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడనో అడవిలో వేస్తే మాకు జీవనోపాధి ఎక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 4 తరాలు, మా నాయనమ్మ, మా డాడీ, మేము, మా పిల్లలు 4 తరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి మమ్మల్ని ఎక్కడో తీసుకువస్తే మేము ఎట్లా బతకాలి? తెలియని జాగాలలో చెప్పండి. మరి ప్రభుత్వానికి ఏం చెప్తారు ఈ హైడ్రా విషయంలో? మాకు ఎక్కడ ఉన్నాయో అక్కడనే కట్టియండి. మేమేం వాళ్ళ జాగాలలో ఇలా జాగాలలో కబ్జాలు చేసుకొని ఏం లేము. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మేము ఉన్నాము. వాళ్ళు కట్టిస్తామన్నారు. గవర్నమెంటే మాకు ఉన్నామా? గవర్నమెంట్ వచ్చిందమ్మా తెలుసు, ఉన్నాయి. మా దాని ప్రూఫ్స్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు అన్ని ఉన్నాయి. అధికారులు వస్తున్నా ఈ విషయం తెలిసినాక మీ ఇంటికి వస్తలేరు సార్. మేమే పోతున్నాం, మాకు కలుస్తలేరు. మేము పోతున్నాం, మాకు కలుస్తలేరు ఎవరు. మరి ఎట్లా చూడొచ్చు వీటన్నిటిని? ఎవరన్నా మమ్మల్ని ఆదుకోవాలి, మా పట్ల నిలబడాలి, మా కోసం పోరాడాలి, అడగాలి ఎవరన్నా పెద్దవాళ్ళు. మేము కోరుకునేది అది. మీరు ఇంత రోడ్ల మీదకి వచ్చినా సరే, ఇంత భారీ బందోబస్తు పోలీసులు కూడా మేము పక్కన నూకేస్తున్నారు కదా, మీ నిరసన కూడా తెలుపనిస్తలేరు, ఎలా చూడొచ్చు మరి? అదే సార్ మా బాధ. మేము ఎక్కడ పోవాలి? పోలీసు వాళ్ళు కూడా మనల్ని కనకరిస్తలేరు. పోలీసు వాళ్ళు కూడా మాకు ఆర్డర్లు వచ్చినాయి అంటే మా పరిస్థితి ఏంది మరి? మీరు ఓట్లేసి గెలిపించిన నాయకులు ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు, మాట్లాడతలేరు. వాళ్ళని గెలిపించినాము, మేము ఉన్నాం కదా, మీకు ఎందుకు అని. మాది హైడ్రాలో పోతుందా సార్ అని ఒక్క నిమిషం, మాది హైడ్రాలో వెళ్తుందా సార్ అని మేము ఎమ్మెల్యే సార్ని కాలర్ వెంకట సార్ని అడిగితే మీదేం పోదమ్మా అని చెప్తున్నారు. పోతే రోడ్ వచ్చింది ఆల్రెడీ, మీరు ఒకసారి లోపలికి వస్తే కనిపిస్తుంది. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలి అంతే. మా పిల్లలు మేము చాలా రోడ్డు మీద ఉన్న పరిస్థితి. మాకు భర్తలు లేరు తెలుసా? ఈమెకు భర్త లేడు, ఈమె భర్త పని చేయడు, ఆమెకు భర్త లేడు, ఈమె భర్త అంటే మేమందరం ఒంటరి మహిళలం. మేము ఎక్కడ పోవాలి చెప్పండి? రేవంత్ రెడ్డి ఏమంటుందంటే ఈ హైడ్రాలో ఏదైతే నష్టపోయిన వాళ్ళని అందరిని ఆదుకుంటా అంటున్నారు. మరి ఏం ఆదుకుంటుండే సార్? ఏం ఆదుకుంటలేరు, ఎవ్వరు వస్తలేరు. రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఇట్లా అయిపోతుంది అన్ని. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? వద్దు, ఆయన తీసేయమనే చెప్తాం మేము. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 35 ఏళ్ళు అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి ఉండబట్టి. 4-5 తరాలు అయిపోయినాయి కూడా మేము ఇడికి వచ్చి. మా నాయనమ్మ మీద ఉన్నది పట్ట. నాయనమ్మ, మా నాయన, మేము, మా పిల్లలు. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, కొంతమంది చిన్న ఉన్నారు, స్కూల్ పోతురు. ఇప్పుడు ఒకవేళ మూసి సుందరీకరణ అని చెప్పేసి మూసి నది పక్కన ఉన్న ఇళ్ళని కూల్చేస్తే రేవంత్ రెడ్డి గారిని ఏ విధమైన సాయం కోరుతారు మరి? మాకు మూసి పక్కన లేదు అంతే. మేము ఎన్నేళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము, మాకు అక్కడనే కావాలి, అక్కడనే కట్టియండి అని కోరుకుంటున్నాం. మేము డబుల్ బెడ్రూమ్ వేరే దగ్గర ఇస్తా అంటున్నాం. మరి మేము అక్కడ పోం సార్. మాకు ఎక్కడైతే స్థలం, మేము ఆనాటి నుంచి మేము లీడర్లతో, కిషన్ రెడ్డి సార్, ఎమ్మెల్యేతో, కేసీఆర్ సార్తో మేము ఇదే చెప్పినాం, మాకు ఇక్కడనే కావాలని. మరి ప్రభుత్వం మీ మాట వినకపోతే ఎట్లుంటది మరి కార్యాచరణ మీది? ఏమో వాళ్ళదే, మేమేం చేయలేము, మేము ఓసుకొని చచ్చిపోవాలి అంతే. ఇంకా అంత కారణం ఏం లేదు. ఇక వాళ్ళే మమ్మల్ని పట్టుకిచ్చుకున్నప్పుడు మాకు బతకనికి కూడా లేదు కదా, ఉన్న చోటనే మాకు గట్టిస్తే అయిపోతుంది కదా. పెళ్లిళ్ళు చేసుకొని 20-30 సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు కూడా పెద్దగా అయ్యారు, కానీ మా పరిస్థితులు మాత్రం ఇంతే ఉన్నాయి. అసలు ఇంతవరకు ముందలకి అనేది పోలేదు. ఒక పొలిటికల్ లీడర్లు కూడా మాకు వచ్చి ఒక సాయం కూడా చేస్తలేరు, కనీసం ముందలకి కూడా వస్తలేరు. చెప్పినాం మేము. అయితే ఏమన్నాడు తెలుసా? అమ్మా మీరు ఆడనే ఉండండి, మిమ్మల్ని ఎవరు తీయరు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎవరన్నా వస్తే నేను ఉన్నా అని అన్నాడు. ఇప్పుడు పోయి ఢిల్లీలో కూర్చున్నాడు కిషన్ రెడ్డి సార్. అప్పుడు ఆయన 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. మరి హైడ్రా గురించి ఎప్పుడన్నా ఆయన ఏడమ్మకు మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ కలవాలి తెలిసింది మాకైతే. మొన్ననే తెలిసింది కాబట్టి దానికి మేమేం చేయలేకపోతున్నాం కదా. మాకు ఏదైనా సాయం కల్పించాలని గవర్నమెంట్ ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మేము. ఇదే కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ లో ఇంటింటికి వచ్చి కాలు మొక్కిలు కదా, సో ఇప్పుడు ఇంత గందరగోళం జరుగుతున్నా ఎందుకు వస్తలేరు మరి?
కనుక్కుంటలేరు. మీకు ఏం బాధ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవ్వరు ఎంక్వైరీ చేసలేరు. ఎలక్షన్ల టైంలో అయితే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇంటింటికి డోర్ చేసి కాళ్ళు కూడా మొక్కిన వాళ్ళు ఉన్నారు లీడర్లు. ఇదే ఎమ్మెల్యే దగ్గరికి మేము 4 సార్లు మేము లెటర్లు రాసి ఇచ్చినాం. ఇది వరకు రాలేడు. మా బస్సుల ప్రాబ్లం కనుక్కోనికే ఇంత రాలేడు. కాలర్ వెంకటేష్ గారు రావాలే కదా అతను. మరి ఏంది, ఏం సంగతి, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరన్నా వచ్చిర్రా, ఎవరన్నా ఏమైనా అడిగిర్రా, ఎవరన్నా ఆఫీసర్లు వచ్చిరన్నా, ఎవరన్నా రావాలి కదా సార్. మేమే తిరగాల. మాకు తెలుసా ఎవరు లీడర్లు, ఎవరు పని చేస్తారు, ఎవరు వర్క్ చేస్తారు, మాకు ఏం తెలుసు చెప్పు. ఎవరన్నా మా పెద్ద మనుషులు చెప్తేనే గాడిపోవాలంటే బండి కట్టుకుంటాం, పోతాము, చూపిస్తాం సార్ అని అంటే అమ్మ మీరు పోండి మేము చేస్తాము, మేము వస్తాం అంతవరకే సార్. ఇట్లనే చేయబట్టి 35 ఏళ్ళు పైన అయిపోయి ఓట్లకి మా దగ్గరికి కాలు మొక్కి మమ్మల్ని ఓట్లు అడగనికి వస్తారు, కానీ తర్వాతకి మళ్ళీ మాకేమైనా కావాలని మేము పోతే మేమే వస్తాం, మీరే వెళ్ళండి, వద్దు రావద్దు. ఎందుకు ఏం కాదు, మీ ఇంట్లోకు మీరు మంచుకుంటారు, ఏం సేఫ్ లేదు, మీరు ఎందుకు భయపడుతున్నానండి. మరి ఇప్పుడు ఎవరు రెస్పాన్స్ చెప్పండి సార్. మేము ఎవరు కాలు మొక్కాలి, ఎవరి దగ్గరకు పోవాలి మా పిల్లలని తీసుకొని. ప్రభుత్వం ఆదుకుంటా అని చెప్తుంది కదా, మరి ఏం ఆదుకుంటారు సార్, మాకు ఉన్నదాన్ని ఆదుకోమనండి, ఉన్నదాన్ని. ఆయన పథకంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పింది సార్, మన రేవంత్ రెడ్డి గారు 2000 ఇస్తా అన్నాడు ప్రతి ఒక్క మహిళకి. అవి 4,000 చేస్తా అన్నాడు, చేయలేడు, ఏం రాలేదు, ఇయ్యలే. ఉచిత బస్సు ఒక్కటే వచ్చింది, అది కూడా కొట్టుకొని కొంతమంది లక్షల మంది చచ్చిపోయారు. ఎంతో మంది హార్ట్ అటాక్లు వచ్చిర్రు, రోడ్ల మీద ఆడోళ్ళు చనిపోయారు, కాళ్ళు చేలు ఇరగొట్టుకున్నాడు, అన్ని జరిగినాయి. ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది, ఏం లాభం జరగలేదంటారా? మా బస్సుకి ఏమీ చేయలేదు, మా ఏడేం జరగలేదు. ముసలోళ్ళకు కూర్చున్న వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు కూడా 7,000 వేస్తుండు. మాకైతే 2,000 కూడా నెలాఖరులు వేస్తుండు డబ్బులు. ఎట్లా తింటారు, ఎట్లా మందులు తెచ్చుకొని ఉంటారు, ఎట్లా బతుకుతారు లేని వాళ్ళు. మేము ఉన్నాం కాబట్టి చూసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటిది అంటే ఫస్ట్ వేసే పింఛను దాన్ని లాస్ట్ వేసేస్తున్నాడు. అంటే ఫస్ట్ వేసే పింఛను అట్లా. ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ ఇంకో కొత్త సమస్య తీసుకొస్తుండు, ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి? ఆయన సీఎం పదవికలు జరిగితేనే మంచిది. అలాంటప్పుడు ప్రజలకు మంచి చేయని వాళ్ళు ఏ సీఎం అయితే ఏంది సార్, ఏ సీఎం కూడా అవసరం లేదు. వాళ్ళు అసురుసురు పోసుకుంటున్నాడు, వాళ్ళ కలకల తీసుకుంటుండు. అక్కడెక్కడో చిన్న పాపం కంటే పాపం వాళ్ళ గోస కాదు. ఒక్కొక్క న్యూస్ చూస్తే వాళ్ళ గోస చూస్తే మా మీదనే జరిగినట్టు అనిపిస్తుంది. అది హైదరాబాద్ కుంటలు చెరువులు ఒకే తిరిగా చూస్తూ ఉంది. కుంటలేమో ఎప్పుడు నీళ్ళు నిల్చో ఉంటుంటుంది, కానీ నాలా ఎప్పటికప్పుడు నీళ్ళు ప్రవహిస్తూ ఉంటుంది. నూలను కుంటని దీన్ని ఒకే రకంగా చూసేసి కుంటని ఎఫ్టీఎల్ ఉంటే వాటర్ మొత్తం అక్కడ వస్తుంది కాబట్టి ఎఫ్టీఎల్లో నీళ్ళల్లోకి వస్తాయి కాబట్టి అక్కడ దాన్ని తీసేయచ్చు. కానీ నాలాలో 2 గంటలు 3 గంటలు వరదలు వస్తే 2 గంటలు 3 గంటలు ఎక్కువ ఉండదు నాలాలో, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. ఈ ఎఫ్టీఎల్ పేరు చెప్పేసి పేద ప్రజల ఇల్లు మొత్తం కూడా కూల్చడం. ఇప్పుడు నాగార్జున గారు ఇల్లు ఫంక్షన్లు కూలగొట్టారు, ఆయనకు 1000 కోట్ల ఆస్తిపరుడు. ఆయనకు ఆ 3 కోట్లు 4 కోట్లు నష్టపోతే ఆయనకు ఏం కాదు, ఆయన గోరుతో సమానం, ఒక ఎంటికతో సమానము. కానీ పేదవాడు రోజు కష్టం చేసుకొని ఊర్లలో భూముల ముక్కలు వచ్చిన వాడు ఏ రకంగా మళ్ళీ కష్టం చేస్తాడు. లక్షలు ఇప్పటికే వాళ్ళు అప్పుల్లో బారులో ఉన్నారు. అప్పులతో పాటు ఇప్పుడు ఇల్లు పోతున్నది, అన్ని వదిలి చేసే ప్రయత్నం చేస్తుంది. ఎఫ్టీఎల్ పేరు చెప్పి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూడాలి. సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది, నష్టపరిహారం ఇచ్చిన తర్వాత వాళ్ళకు అట్లాగే డబుల్ బెడ్రూమ్ కేటాయించిందని చెప్తా ఉంది. భూమి వాల్యూని పట్టి చెప్తుంది. ప్రభుత్వం చెప్తుంది కదా, మూసీ నది సుందరీకరణ కోసం మిగతా ఇవన్నీ తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది, అది ఎట్లా చూడొచ్చు? సుందరీకరణ అందరిని ఆహ్వానిస్తున్నాం, సుందరీకరణ చెయ్యాలి. సుందరీకరణ పేరు చెప్పేసి మా పుట్టలు కొట్టడం అంటే అది అన్యాయం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏమంటున్నామంటే మూసి ఎంత కావాలి, లండన్ పోయొచ్చినావు నువ్వు, గుజరాత్ పోయొచ్చినావు, సబర్మతి నది ఎంత ఉంటుంది, మొత్తం కలిసి 200 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. అట్లాగే లండన్ చెరువు కూడా ఎంత ఉంటుంది, మొత్తం కలిసి 300 మీటర్ కంటే ఎక్కువ ఉండదు. కానీ నాలా 500 మీటర్ పైనే ఉంది. ఇది ఇంత పెద్ద నాలా ఎందుకు, ఇది వచ్చే నీళ్ళ మురికి నీళ్ళకి ఇంత పెద్ద నాలా ఎందుకు అని చెప్పి అడుగుతున్నాము. గండిపేట ఎప్పుడో మేము ఇక్కడ 52 సంవత్సరాలైన 70 ఏళ్ళ నుండి ఎప్పుడు రాలేక వరద, ఈ వరద వచ్చే నష్టం జరగలేదు, ఎవరి ఇళ్ళకి రాలేదు. అయినా ప్రభుత్వం ఈ నిర్లక్ష్యంగా చేస్తూ ఉంది, పేద ప్రజల్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి చేస్తా ఉన్నాం.